श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరా, మనం గత వారం కాలానికి అవ్వాల అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. దానిలో మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం, ఈ దేహమే తామని జీవించే వారికి మరణం ఉంటుంది, కానీ విశ్వం మొత్తం తన స్వరూపంగా అన్ని ప్రాణుల్లోనూ తానే ఉన్నానని అనుభవంతో జీవించే వారికి మరణం అనేది అసంభవం అన్నమాట. ఎందుకని? దేహానికి పరిమితులైనప్పుడే మరణం అనేది సంభవం. అందుకని అందులోనూ సాయినాథుడు ఆయన జీవించి ఉన్నప్పుడు, భౌతికంగా ఉన్నప్పుడే ఒకసారి 3 రోజుల పాటు దేహాన్ని వదిలేసి మళ్ళీ తిరిగి జీవించి 30 సంవత్సరాల పాటు తమ అవతార కార్యాన్ని కొనసాగించారనమాట. అంటే ఆల్రెడీ ఒకసారి భక్తులకి నిరూపణ ఇచ్చున్నారు, ఆయన ఈ మృత్యుకి వీటన్నిటికీ కూడా అతీతుడు. అంతేకాకుండా బాబా ఏమన్నారు, మీ వయసు ఎంత అంటే నా వయసు లక్షల సంవత్సరాలు అన్నారు. రామాయణ భాగవత కాలాల్లో కూడా ఉన్నాను అన్నారు. అంటే ఈ దేహమే మనమని స్ఫురణలో జీవించే వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనదంతా కూడా ఈ దేహానికి సంబంధించినవే ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడూ ఉండే నిత్య చైతన్యం అన్నమాట. అందుకని మీ వయసు ఎంత అంటే లక్షల సంవత్సరాలు అన్నారు. పైగా ఏం చెప్తున్నారు, నేను మసీదులో కూర్చొని అబద్ధం చెప్పను అంటున్నారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాయి అంటే ఆ రూపమే కాదు, అంతటా మనలోనూ అంతటా బయట నిండి ఉన్నటువంటి ఈ చైతన్య స్వరూపమే, ఎప్పుడు ఉండేటి ఆ పరమాత్మ స్వరూపమే అనమాట. మన కోసం ఆయన ఆ దేహం తీసుకొని వచ్చారు. మనం అనుకున్నట్టుగా ఎంతమంది మహాత్ములు వచ్చినా వెళ్ళినా మనలో మాత్రం ఇంత మార్పు కూడా ఉండదు. సాయి సన్నిధిలో ఎంత భయంకరంగా ప్రవర్తించే వాళ్ళో మనం చెప్పుకున్నాం. అంటే ఎంతోమంది మహాత్ములు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ధర్మబోధ చేస్తూనే ఉన్నారు. కానీ మనలో మాస్టర్ అంటారు, పాషాణం కంటే కఠినమైన మన సంస్కారాల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఎందుకని? మనకి ఆయన పట్టుకొని తరించాలి అన్న ఒక లక్ష్యం కూడా లేకపోవటమే. అందుకే మనం ఏదో కష్టాలతోనో కోరికలతోనో పట్టుకుంటాం, కానీ అంతే తప్పించి మన సంస్కారాల్లో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధిని సాధించుకోవటానికి, లేకపోతే గురువు యొక్క అనుగ్రహంతో ఈ జన్మని చరితార్థం చేసుకోవటానికి, అంటే ఇప్పుడు దాకా మనం పుడుతూ పోతూ ఉన్నట్టుగానే ఈ జన్మలో కాకుండా కనీసం ఇప్పుడైనా 4 అడుగులు అటువైపు వేయటానికి మనం గురువుని ఆశ్రయించాలి అని మనం ఆ లక్ష్యంతో పట్టుకోకపోవటమే అన్నమాట. అందుకని మహాత్ములు ఈ మరణానికి అతీతులు, అలా ఉండగలిగిన వారే మహాత్ములు. అందుకని బాబా అన్ని జీవుల్లోనూ ఆయన రూపంగానే జీవించారనమాట. మాస్టర్ అంటారు, ఆయన భౌతికంగా ఉన్నప్పుడే దేహానికి పరిమితంగా లేరు. అటువంటి ఆయనకి మరణం ఎలా సంభవం? ఎప్పుడు ఉండే ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేకాకుండా బాబా సమాధి చెందాలని నిశ్చయించుకున్న తర్వాత కూడా దానికి వారసుల్ని కానీ, లేకపోతే నేను మళ్ళీ అక్కడ జన్మిస్తాను ఇక్కడ జన్మిస్తానని కానీ చెప్పలేదన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏమన్నారు? నా సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వర్తిస్తాను అన్నారు. అంతేకాకుండా అవసరమైతే సట్కా తీసుకొని కొడతా అన్నారట. మాస్టర్ చెప్తారు. అంటే ఏంటి? ఆయన భౌతిక రూపాన్ని గుప్తం చేసి చైతన్య రూపుడై ఆయన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కాబట్టే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మాస్టర్ ఒకటే చెప్తారు, ఆయన మహాత్ముడు అని మనం చాలామంది కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? నిజమైన మహాత్ముడు ఎప్పుడూ ఆయన ప్రభ వెలుగు పొందుతూనే ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, కాని వాళ్ళని మహాత్ములుగా, లేకపోతే 4 మంచి మాటలు చెప్పారనో, వాళ్ళ ఆంతర్యం ఏమిటో, వాళ్ళ స్థితిలో ఏమిటో తెలియకపోయినప్పటికీ కూడా కాని వాళ్ళని మనం మహాత్ములుగా చేసి శిష్యులు కొట్టుకోవడం చూస్తూ ఉంటారనమాట. కానీ నిజమైన మహాత్ముడి యొక్క ప్రభ ఆయన భౌతికంగా ఉన్నప్పుడు కంటే ఆయన దేహాన్ని గుప్తం చేసి సమాధితి పొంది చైతన్య రూపుడిగా ఉన్న తర్వాత ఇంకా వెలుగొందుతుందంట. మనకి బాబాని తీసుకుంటే మరి మనం అందరం ఎవ్వరం ఆఖరికి మాస్టర్ గారితో కలిపి కూడా భౌతికంగా ఆయన్ని షిరిడీలో చూసిన వాళ్ళు కాదు. కానీ ఎంతమంది ఈ రోజున బాబా వలన, ఆయన అనుగ్రహం వలన ఎంతమంది ప్రేరణతోటి ఎంతమంది సాయి భక్తులు అవుతూ ఊరూరా గ్రామాన బాబా మందిరాలు వెలుస్తూనే చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట.
మిగిలిన కాని మహాత్ములనో, లేకపోతే చిన్నపాటి మహాత్ములనో, లేకపోతే కొద్దిగా సిద్ధులు ఉన్న వాళ్ళనో, వాళ్ళందరినీ చూసి ఆయన చాలా గొప్పవాడు అని లేనివని కల్పించుకుంటారు. కానీ సాయి విషయం వచ్చేసరికి ఆయన భౌతికంగా ఉన్నప్పుడు అలాంటివి జరగలేదు, అలాంటివి చేయలేదు. ఇప్పుడు కూడా భక్తులందరికీ అటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితిని, లేకపోతే అటువంటి ఆధ్యాత్మిక విద్యని అందించడానికి, మనలో పరివర్తన తెచ్చుకోవటానికి ఆయన బోధ, ఆయన చరిత్ర, ఆయన సూక్తులు మనకి ఎంతో దోహదం చేస్తూ ఉన్నాయి. అంటే కష్టాలు కోరికలు తీర్చడమే కాకుండా భుక్తి ముక్తి ప్రదంతం అన్నట్టుగా ఆయన మనకి ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు ఉండే చైతన్యమే. అందుకని ఆయన ఎవరిని వారసులుగా కానీ, నేను పలానా చోట వస్తానని కానీ అలా ఎప్పుడు చెప్పిన సందర్భాలు ఉండవన్నమాట. ఎందుకని ఎప్పుడు ఉండేవాడికి మళ్ళీ వేరే అవసరం ఏముంటుంది? మాస్టర్ గారు అయినా, బాబా అయినా ఈ రోజున అవసరమైతే వాళ్ళు భౌతికంగా మళ్ళీ కనపడి చెప్తారనమాట. ఎంతోమందికి అట్లా బాబా దర్శనం ఇవ్వటం జరిగింది సమాధానంతరం. మాస్టర్ గారు కానీ, పూర్ణానంద స్వామి కానీ, వీళ్ళందరూ చైతన్య స్వరూపులు అనమాట. అందుకనే బాబా ఉన్నప్పుడే మనకి మసీదులో బాబాకు నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ అయ్యో నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను బాబాని, ఇంకొకసారి చూస్తే బాగుంటుంది, లేకపోతే రూపాయి దక్షిణిస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటే, మసీదు నుంచి బయటకు వచ్చాక లెండి తోపు దగ్గర బాబా మళ్ళీ అక్కడ కనపడి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అనేవారట. మరి లోపల ఉన్నది ఎవరు అంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని రూపాలైనా తీసుకొని ఆయన మనకి కనపడగలరనమాట. అది ఆయన యొక్క స్వరూపం. మనలాగా దేహంతో పరిమితంగా ఉంటే అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో ఇప్పుడు ఆయన షిరిడీలో లేరే అని. ఆయన ఎప్పుడూ నిత్య చైతన్య స్వరూపులే, మనలోనూ మన బయట, మనలో హృదయాంతరవర్తిగా ఉండి మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూనే ఉంటారు. అందుకే బాబా చెప్పింది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది, నేను సర్వకార్యాలు సమాధానించే నిర్వర్తిస్తాను అని బాబా చెప్పారనమాట. ఆయన ఈ రోజుకి కూడా ఎంతోమంది భక్తుల్ని ఈ మార్గాన్ని నడిపిస్తూ, వాళ్ళ కష్టాలు కోరికలు తీరుస్తూ, వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ఎంతో అర్హులైన భక్తులకు, వాళ్లకు అత్యద్భుతమైన అనుభవాలు, భౌతిక దర్శనాలు ఇచ్చినవి కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా మాస్టర్ గారి రూమ్లో విద్యానగర్లో బాబా కొద్దిమంది భక్తులకి భౌతికంగా దర్శనం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి మాస్టర్ గారికి తెలుసు అనమాట. ఒక విద్యార్థిని నువ్వు కిందకి వెళ్ళి అది ఏదో రూమ్లో పెట్టిరామంటే అతను రూమ్లోకి వచ్చి ఒక్కసారిగా భయపడిపోయాడంట. ఎందుకంటే అక్కడ చిన్న రూమ్లో బాబా, మాస్టర్ గారు ఎక్కడైతే బాబాని పూజిస్తారో ఆ రూమ్లో బాబా చిన్న చాప మీద పడుకొని ఉన్నారట. ఆశ్చర్యం వేసింది, భయపడిపోయాడు ముందు. అంటే ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే. అవసరమైతే ఈ రోజుకి మన ముందు ఇలా నిలబడి మనకి దర్శనము, అనుభవం ఇచ్చి నడిపించగల మహాత్ముడు. కాబట్టి ఆయన మరణానికి అతీతుడు, ఎప్పుడూ ఉండేవాడు. నేను రామాయణ భాగవత కాలాల్లో కూడా ఉన్నాను అని ఆయన మనకి తెలియజేశారనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఎప్పుడూ ఉండేవాడే, మనకి ఇప్పుడు చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. భౌతికంగా మనం ఎంత ఉన్నా కానీ మిస్యూజ్ చేసుకునే వాళ్ళమే కనుక అది మనం చెప్పుకున్నటువంటి కాలానికి అవ్వల అధ్యాయం. ఈరోజు దైవం మానుష రూపేణ. దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహపరిచేదట. శ్రీకృష్ణుడిని చూసి సర్వజీవులు తమను తామే మరచేవట. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో చూడండి. ఆయన ఎప్పుడు అవతరించినా కానీ దైవం ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. బాబాను చూస్తూ భక్తులు పిచ్చి పట్టినట్టు అలానే చూస్తూ ఉండేవారట. ఏంట్రా పిచ్చివాళ్ళగా అలా చూస్తూ ఉంటావు అనేవారట బాబా. అంటే ఎక్కడా నిలవని మనసు గురువు యొక్క సన్నిధిలో మనసు అలా నిలిచిపోతుంది. అందుకే బాబా కూడా తమ గురుసేవ వృత్తాంతంలో చెప్తూ ఆయన దృష్టి అంతా ఆయన గురువు మీద పెట్టేవారట. ఒక క్షణం కూడా ఆ ఎడబాటును సహించలేని స్థితిలో ఉండేదట మనస్సు. అంటే ఏముంటుంది అక్కడ? ఆయన చూస్తే బాగుంటుంది, చూస్తూ ఉంటే బాగుంటుంది. ఎలా బాగుంటుంది? ఆనందంగా ఉంటుంది. బయట ప్రపంచంలో కావాలి అని అనిపించేవేవి గుర్తురానంతగా బాగుంటుంది. ఆయన సన్నిధిలో ఉండటమే చాలా అనిపిస్తుంది అనమాట. అలా మనం కపాది గురించి చెప్పుకున్నాం. ఆయన ఒక్కొక్కసారి బాబా వాళ్ళ వైపు చూసి అలా నవ్వితే ఆ నవ్వికి వీళ్ళు పిచ్చెక్కి పారవస్యంలో మునిగిపోయేవారట. ఆయన అంటాడు, ఇలాంటి దానికోసం కొన్ని వందల సంవత్సరాలైనా ఇక్కడ వేచి ఉండొచ్చు అన్నాడు. కపార్తే అంటే ఎప్పుడెప్పుడు బాబా సెలవిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ తన వ్యాపారాలు లేకపోతే తన న్యాయవాద వృత్తిని వాటిని మళ్ళీ కొనసాగించి
అంటే తను మొదటి నుంచి కూడా బాగా ఒక గ్రాండ్గా లగ్జరీస్గా బతికినవాడు అనమాట. ఆయన ఇంట్లో కూడా 18 మంది పనివాళ్ళు లేకపోతే ఇట్లా ఉండేవాళ్ళు, గుర్రాలు, అవసరమైతే మనకి ఈ రోజున ఎంటర్టైన్మెంట్ సెంటర్ లాగా ఆయన ఇంట్లోనే ఇవన్నీ ఏర్పాటు చేసేవాడంట జనాలకి. అంటే అంత రిచ్గా బతికిన వాడు ఈ బ్రిటిష్ వాళ్ళ దానికి భయపడి ఎక్కడ తను అరెస్ట్ చేస్తారో అని, ఎందుకంటే అతనికి తిలక్కి కుడి భుజంగా ఉండేవాడు అనమాట. అలాంటి ఆయన కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకునే ఆయన కూడా బాబా యొక్క నవ్వు కోసం, ఆయన పారవస్యంతో చూసిన ఆ యోగ దృష్టి కోసం సంవత్సరాల తరబడిన అక్కడ పడి వేచి ఉండొచ్చు అన్నారు. అంటే ఒక పక్కన ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వెళ్ళిపోదామని అనిపించేవాడికి కూడా బాబా యొక్క సన్నిధిలో ఆయన చూసే చూపు, ఆయన యొక్క చిరునవ్వు చూడటానికి అంటే మంత్రముగ్ధిని చేసేదట, అంత పిచ్చెక్కినట్టుగా ఉండేది. అంటే భగవంతుడి రూపం. పోనీ ఆయన ఏమన్నా ఆడంబరంగా లేకపోతే వెలిగిపోతూ మహారాజులాగా ఉన్నాడా అంటే, చిన్న చిరుగులు పడిన కఫ్ని అదేంటి శిథిలావస్థలో ఉన్న మసీదులో కూర్చొని గోనిపట్టా మీద కూర్చొని గోడకు కూడా అనుకోకుండా అత్యంత నిరాడంబరంగా, పోనీ ఆయన వీళ్ళకి ఏమన్నా రకరకాల మిఠాయిలు తెచ్చిపెట్టేవారా అంటే ఆయన తీసుకొచ్చే పంచభిక్షలోంచే మళ్ళీ వీళ్ళకి ఇచ్చేవారు. చూడండి ఎలా ఉంటుంది మానసిక స్థితి. అంటే అట్లాంటి స్థితిని కూడా వాడు వదులుకోలేకుండా ఉండేంతగా, అక్కడ ఉంటే చాలు అని అనిపించేంత ఆనందాన్ని ఇచ్చేది. అంటే దైవం ఎప్పుడు అవతరించినా కానీ ఆయన యొక్క రూపం అంత విలక్షణంగా ఉంటుందంట. శ్రీరాముని రూపం పురుషుల్ని కూడా సమ్మోహనపరిచేదట. అంటే వాళ్ళ రూపం ఎలా ఉంటుందంటే పురుషుల్ని కూడా సమ్మోహనపరిచేది. మహర్షులు సైతం రాముడు వస్తున్నాడు చూడాలని పరిగెత్తేవారట. అంటే రాముడిని చూస్తే చాలు, ఆయన్ని చూడటంలోనే వీళ్ళకి అంతటి ఆనందం. అంటే అన్నిటినీ వదిలేసి తపశ్శక్తితో అన్నీ సాధించుకొని వాళ్ళు తమలో తమ ఆనంద స్థితిని పొందిన మహర్షులు సైతం భగవంతుడు అట్లా శ్రీరామచంద్రుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన చూడటానికి అంతగా తపన పడేవారట. అంటే వాళ్ళ యొక్క శ్రీరాముని రూపం పురుషులను కూడా సమ్మోహనపరిచేది. ఇక శ్రీకృష్ణుడిని చూసి అయితే సర్వజీవులు తమను తామే మరిచేవట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదట. ఆయన్ను సగుణమీర తన్మయుడై కన్నార్పకుండా చూస్తూ ఉండే సాయే అన్నారు. పిచ్చివాళ్ళు అలా చూస్తావేమి అనేవారు. అంటే మనం ఆయన చూస్తూ ఇంకా ఆయన చూస్తూ ఉంటే చాలనిపించేంతగా అలా చూస్తూ ఉంటే సగుణమీర బాబాని అనట, ఏంటో అలా పిచ్చివాళ్ళలో చూస్తావు అని. అంటే దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అదే ధ్యానం అంటే. మనం ధ్యానం అనుకుంటాం. ధ్యానం అంటే మనకి తెలియదు నిజంగా ఏం చేస్తారు, రకరకాల ధ్యానాలు చేస్తారు. కానీ నిజమైన ధ్యానం అంటే ఏంటి అంటే, దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది. అందుకే మన చరిత్ర పారాయణే మనకి అన్ని రకాల సాధన, మన దానిలో మీరు ప్రత్యేకంగా ఇలా ధ్యానం చేయండి లేకపోతే ఇలా ప్రాణాయామాలు చేయండి అని చెప్పకపోవటం కారణం ఏంటంటే మనసంతా ఆయన మీద నిలపటం. అది నేర్చుకునేంత వరకు ఇప్పుడు ధ్యానంలో కూర్చొని కూడా అంటారు, ఏమోనండి ధ్యానాన్ని కూర్చున్నా కానీ మనసు నిలవట్లేదు, అదేంటో ఎప్పుడు లేని ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, చెడు ఆలోచనలు, లేకపోతే అసలు నేను ఏ రోజు వాటి గురించి అనుకోలేదు, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మన మనసు కలత చెందుతూ ఉంటుంది ధ్యానం అయిపోయిన తర్వాత మనం ఎవరితో చెప్పుకునేప్పుడు కూడా. అంటే మనం ఇంకా అటువంటి పట్టు సాధించలేదన్నమాట. ముందు రకరకాల అన్ని దారుల్లో వెళ్ళే మనస్సుని, అంటే మన ప్రమేయం లేకుండా ఒకే క్షణంలో ఎన్నో ఆలోచనలు చేసే మనస్సుని ఒకదాని మీద నిలబడటం నేర్చుకొని ముందు మనం అది సాధించుకోవాలన్నమాట. అందుకనే ఏ సాధనకైనా మూలం అట్లా మనస్సుని ఏకాగ్రం చేసి క్రమంగా దాన్ని నశింప చేసుకోవటమే, చిత్తశుద్ధిని సాధించటమే. అందుకని బాబా యొక్క చరిత్ర మనకి అటువంటి ధ్యానాన్ని ప్రసాదిస్తుంది. చరిత్ర పారాయణ చేస్తూ మనస్సు దాని మీద నిలుస్తుంది అంటే అదే ధ్యానం. ధ్యానం అంటే మన మనసులో కలిగే భావ పరంపరే. అదే అన్ని రూపాలు ధరించినటువంటి ఆ చైతన్య స్వరూపుడైన సాయి మన మనస్సులో నిలవటమే మనకి అటువంటి ధ్యానం లభించటం అంటే, ధ్యానాన్ని పొందటం అంటే. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది, అదే ధ్యానం అంటే. మనకి భౌతికంగా అది కనుక అనుభవం అయ్యి ఉంటే మనం ఈరోజు ఇలా అంటే చెప్పుకుంటే మనకి నిజంగా తెలిసేది వాళ్ళ సన్నిధి ఎలా ఉంటుంది. అంటే తపన పడిపోతారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకు వస్తున్నారంటే ఎవరైనా అడిగితే సమాధానం ఉండేదంటే, ఏమోనండి వస్తే బాగుంటుంది అందుకని వచ్చేవాళ్ళం అనేవారట. అట్లాగా మహాత్ముల సన్నిధిలో అలా ఉంటుంది. వారే మన మనస్సుని, చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనల్ని హరిస్తారు. మనం ఈ విషయం తెలుసుకోక మనం అంటాం, అబ్బో మేము బాబాని భలే చేస్తామండి, లేకపోతే ఇంకొక మనం ఆరాధించే స్వరూపాన్ని మేము తెగ భక్తితో చేస్తామండి, మా మనసు అంతా నిలుస్తుంది అనుకుంటాం. కానీ నిజంగా ఆయనే అంటే మన మనసుని, చిత్తాన్ని అంటే ఇతర ఆలోచనల్ని
ఆయన హరిస్తారు. అందుకే భగవంతుడికి శరణాగతి మేము చెందామండి అంటారు. నిజానికి తెలిసిన వాడు ఆ మాట మాట్లాడ్డట. శరణాగతి ఆయన చెందించుకుంటాడు. ఎట్లా? ఇక ఆయన తప్పితే గతి లేదు. బాగా ఈతరానోడు వెనుక నీళ్ళలో ముంచి మెడబట్టి అప్పుడు చెప్పిస్తారు చూడండి, అట్లాగా. అంటే ఇక ప్రాణం కోసం కొట్టుకులాడుతూ ఉంటుంది చూసారా, అలాంటి సమయం అలా ఉంటుందంట శరణాగతి అంటే. శరణాగతి ఎప్పుడూ కూడా ఆయన చేయించుకునేది, మనం చేసేది కాదు. మనం తెలియని అహంకారంతో మనం మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు నేను పూర్తిగా శరణాగతి చెందానండి ఆయనకి. శరణాగతి మనం చెందాం, శరణాగతి ఆయన చెందించుకుంటాడనమాట. అది మనం మాస్టర్ గారు చెప్పింది. అందుకని అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే మన మనస్సులో ఉన్న ఇతర ఆలోచనల్ని ఆయనే హరిస్తారు. సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట. నేను ఆయన పాదాలు ఒత్తాను, అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడటానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానులా కూర్చుండి చూస్తుండిపోయాను అన్నాడు కపార్తే. ఆయన ఏం చేశారట, బాబా పాదాలు ఒత్తారట. అవి ఎంత మృదువుగా ఉన్నాయి అంటే చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి బాబా పాదాలు. ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడటానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండొచ్చు. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఎప్పుడెప్పుడు బాబా సెలవిస్తే తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తన పనులు, తన ఉద్యోగం ఇది చేద్దాం అనుకున్నాడు, ఆయన వ్యాపారం కానీ ఏదన్నా కానివ్వండి. అలాంటి కపార్తే చెప్తూ ఉన్నాడు, ఈరోజు బాబా నా మీద ఆయన చూపిన దృష్టి ఎలా ఉంది అంటే, ఆయన నవ్విన నవ్వుకి అవి చూడటానికి ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే పడి ఉండవచ్చు అనిపించిందట, వేచి ఉండొచ్చు. నేను పరవశించి పిచ్చివాన్లా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. ఆయన ఈరోజు భక్తులందరిపైన యోగ దృష్టి సారించారు. అంటే ఎంత విశేషంగా ఉంటుంది చూడండి. ఆయన కనుక ఒకసారి గురువు ఏమి చెప్పక్కర్లా, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన యోగ దృష్టి ఒకసారి మన మీద పడింది అంటే అది చాలన్నమాట. అది ఎలా ఉంటుందో చెప్తున్నాడు. రోజంతా చెప్పలేని పారవస్యంతో గడిచిపోయింది అని కపార్తే తన డైరీలో వ్రాసుకున్నాడు. బాబాలో వర్ణించనలవి కానీ ఆకర్షణ ఉండేదట. అంటే సద్గురువు ఎలా ఉంటారు, ఆయనలో ఉన్న జ్ఞానస్థితి కానివ్వండి, ఆయన యొక్క ఆత్మ సౌందర్యం కానీ ఎలా ఉంటుంది అంటే మనం వర్ణించడానికి కూడా కుదరదనమాట. మనం చూస్తే అంత సాధారణంగా ఏ ఆడంబరం లేకుండా అలా ఉండే బాబా ఆయన్ని వర్ణించడానికి, ఆయనలో వర్ణించనలవి కానీ ఆకర్షణ ఉండేదట. ఇప్పుడు ఆయన చర్యలు, ముఖవర్చస్సు చూస్తేనే ఆయన బ్రహ్మజ్ఞాని అని తెలిసిపోయేది అంటాడు నృప్తి పాటిల్. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క బాబాని దర్శించినప్పటి వాళ్ళ అనుభవాలు చెప్తున్నారనమాట. ఎలా ఉండేది అంటే బాబాని వర్ణించడానికి ఆయనలో వర్ణించనలవి కానీ ఆకర్షణ ఉండేది. అంటే వెంటనే ఆకర్షితులు చేసేసుకుంటుంది, మన మనసును లాగేసుకుంటుంది ఆయన మీద. సన్నిధిలో కూర్చుంటే ఇక ఆయన మీద తప్పితే చూపు వేరే దాని మీదకి వెళ్ళదు. అలా ఉండేదట. అంటే వీళ్ళ ప్రయత్నం లేకుండానే సాయి యొక్క సన్నిధిలో వాళ్ళ మనసు ఆయన పట్ల అంతగా ఆకర్షితులైపోయేది. ఆయన చూస్తేనే అర్థమైపోయేది ఈయన బ్రహ్మజ్ఞానని. మనమేమో ఇప్పుడున్న కాలంలో వాళ్ళని చూసి ఈయన అవునా కాదా అని కొట్టుకునే స్థితిలో ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర పొందే ఆనంద స్థితిని చూసినప్పుడే తెలిసిపోతుంది. అలా శ్రీ సాయిని దర్శించినప్పటి తన అనుభవం హేమాత్ పంతు ఇలా వ్రాశాడు. నేను షిరిడీలో దిగేటప్పటికి తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి, త్వరగా పద, భక్తులతో కలిసి బాబా వాడా మలుపు వద్దకు వచ్చారు. ఆయన లెండీకి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందామన్నారు. ఈ హేమాత్ పంతు తన మొదటి బాబాని దర్శించినటువంటి అనుభవాన్ని చెప్తున్నారన్నమాట. ఆయన షిరిడీలో దిగేటప్పటికి తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి ఈ హేమాత్ పంతు చెప్తున్నాడు, త్వరగా పద, బాబా ఈ భక్తులతో కలిసి వాడా మలుపు వద్దకు వచ్చారు. ఆయన లెండీకి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాం అని. నేను త్వరగా బాబా ఉన్న చోటుకి వెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. చూడండి, హేమాత్ పంతు మరుక్షణం ఆలోచించలేదన్నమాట. అక్కడ బాబా ఉన్నారు, అయ్యో మనం కింద మట్టిలో పడుతున్నావా లేకపోతే అని ఆలోచించాల. వెళ్ళి ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడట. వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నారు. నేను త్వరగా బాబా ఉన్న చోటుకు వెళ్ళి ఆ మట్టిలోనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పటి నా సంతోషానికి అవధులు లేవు. అప్పటికి ఇంకా బాబాతో మాట్లాడింది లేదు, ఆయన చెప్పింది లేదు. కేవలం బాబాని దర్శించి ఆయన పాదాలకి అలా నమస్కారం చేసుకోగానే అతని సంతోషానికి అవధులు లేనంతగా కలిగిందట. అంటే అంత ఒక్కసారిగా మనసు ఉప్పొంగిపోయింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వీళ్ళంతా ఏంటి మిత్రులు, వీళ్ళు
మనం ఎలా అయితే అనుకుంటాం, అయ్యండి మీరు ఏదైనా కొన్నప్పుడు మీకు డీల్ జరిగితే మాకు చెప్పండి అని చెప్పినట్టుగా, వీళ్ళు మీకు ఎక్కడన్నా మహాత్ములు లభిస్తే నాకు కూడా తెలియజేయండి అని వీళ్ళు ముగ్గురు అనుకునేవాడట. వీళ్ళు ముగ్గురు కలిసి చదువుకోవడం అవన్నీ చేసుకొని ఎవరు ముందు మహాత్ముని దర్శించినా కానీ వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా ఆ మహాత్ముడి గురించి తెలియజేయాలని. అట్లా వీళ్ళందరూ బాబా దగ్గరికి వచ్చారనమాట. ఈ నానాసాహెబ్ను బాబానే పిలిపించుకున్నారు. కానీ ఇతను చెప్పిన తర్వాత ఆయన అంటున్నారు, నానా చంద్రకర్ చెప్పిన దానికంటే కూడా బాబాలో ఎంతో గొప్పతనం కనిపించింది. అంటే మన పరిపక్వతను బట్టి మనం చూడగలుగుతాం. అక్కడికి వచ్చి ఆయన పిచ్చివాడు అనుకునేవాడికి ఆయన పిచ్చివాడిలాగే కుండలు బోరస్తూ కనపడేవారు, ఆయన మహాత్ముడు అనుకునేవాడికి ఆయన అలానే చేసేవారు. అట్లాగా మన యొక్క పరిపక్వతను బట్టి అది కనపడుతూ ఉండేది. అంటే తను చెప్తున్నాడు, నాకు బాబా గురించి నానాసాహెబ్ చంద్రకర్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది. వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమైంది అనిపించింది అంటున్నారు. హేమాత్ పంత్ చెప్తూ ఉన్నారనమాట. చూడండి గమ్మత్తు, హేమాత్ పంత్ అసలు పేరు కూడా హేమాత్ పంత్ కాదు, అది బాబా ఇచ్చింది. అంటే హేమాత్ పంత్ అని ఇంకొకళ్ళు ఉండేవారనమాట. ఆయన గొప్ప ఎక్కువగా వాదనలు చేస్తూ ఉండేవారు. ఇతను కూడా అటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పి అందుకని బాబా ఇతన్ని హేమాత్ పంత్ అని పిలిచారట. అంతేకాకుండా తను ఏమంటున్నాడు, బాబా దర్శనం అయినందుకు నా జన్మ ధన్యమైంది అనిపించింది. అంటే మనకి మానవ జన్మ లభించడం దుర్లభం. ఆ మానవ జన్మ లభించిన తర్వాత కూడా ఒక మహాత్ముని దర్శనం మనకి కలగడం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అంటే జీవితంలో మానవ జీవితంలో ఏదైనా లభిస్తుంది, కానీ మహాత్ముల యొక్క దర్శనము సేవ లభించడం ఎంతో కష్టమట, ఎంతో దుర్లభం. అందుకని మనం ఇట్లాంటి సత్సంగాలు చేసుకొని మహాత్ముల గురించి దత్తస్వామి గురించి చింతన చేస్తూ ఉంటే ఆయనే మనల్ని ఎక్కడున్నా కానీ పిలిపించుకుంటారు. ఆ సాంప్రదాయం మనకి తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తూ మనమే భౌతికంగా మనం పెట్టుకున్న లక్ష్యాలను పొందడం కోసమే జీవిస్తూ తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎప్పుడు కూడా అటువంటి మహాత్ముల యొక్క దర్శనం కానివ్వండి, అనుగ్రహం కానీ కలగదు. అందుకని ఇతను అదే మాట చెప్తున్నాడు, నాకు బాబా దర్శనమైనందుకు అసలు నా జన్మే ధన్యమైంది అనిపించింది. వారిని చూస్తూనే నా కన్నులు చెమ్మగిల్లాయి, ఆకలి తప్పులు అదృశ్యమయ్యాయి, నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి. మరి ఏ సాధనలో కలుగుతుందండి ఇలాంటి స్థితి? అంటే ఒక సద్గురువుని చూడటంలోనే మన మనసు, అంటే మనం ఎంత ప్రయత్నం చేసుకున్నా ఒక మాట మీద లేకపోతే ఒక ఆలోచన మీద నిలవని మనస్సు ఆ మహాత్ముల సన్నిధిలో, అట్లా సాయి సన్నిధిలో దాని అంతటా అదే కట్టుబడిపోతుంది. అట్లాగా నా ఇంద్రియాలు కూడా, నా జ్ఞానేంద్రియాలు కూడా స్థిరంగా నిలబడిపోయాయి, ఆకలి తప్పులు అదృశ్యమయ్యాయి. సాయి పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహాభాగ్యం అన్నాడు. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. చూడండి, మహాత్ముని దర్శనానికి ముందున్న జీవితం వేరు, మహాత్ముల యొక్క టచ్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత మన జీవితం వేరు. అందుకని మహాత్ముల యొక్క దర్శనం నిజంగా లభించటం అది భౌతికంగానైనా స్వప్నంలోనైనా అంతటి శుభసూచకం అనమాట, మన జీవితాన్ని మార్చేస్తుంది. అట్లాగా ఆయన పాదాలు తాకిన మీదట నాకు కలిగిన అనుభూతి నా జీవితం అంతటిలోకి మహాభాగ్యం. అప్పటి నుండి నాకు కొత్త జీవితం ఆరంభమైంది. నా మనసులోని సందేహాలన్నీ నశించాయి, అవధులు లేని ఆనందం కట్టలు తెంచుకున్నది. సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చేస్తుంది. అంటే కేవలం ఆయన సన్నిధే, సద్గురు యొక్క సన్నిధే మన మనసు యొక్క స్థితిని మార్చేస్తుంది. అయితే బాహ్యమైన స్థితేనా అంటే సద్గురు యొక్క మానసిక సన్నిధి కూడా. మనం చూడండి, బాగా చేతులపారాయణ చేసుకుంటూ ఆయన గురించి వింటూ ఆయన బోధనలు తెలుసుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని మహత్యాన్ని తెలుసుకుంటూ ఉంటే మన మనసు కూడా, మన స్థితి మారిపోతుంది. అప్పుడులాగా పిచ్చాపాటిగా మాట్లాడాలనిపించదు, లేకపోతే తేలిగ్గా చులకనగా మాట్లాడాలనిపించదు. ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకొని అనుగ్రహానికి ఎలా పాత్రలు అవ్వాలి, లేకపోతే ఇంకా ఆయన ఏ మహాత్ముల రూపంలో అవతరించారు, ఏ పనులు చేస్తే మనం అనుగ్రహం పొందగలుగుతాం, ఇట్లా మన మనసు కూడా అలా మారిపోతుందన్నమాట. అంటే మనకి ఆయన యొక్క భౌతిక సన్నిధి ఎంతో, మానసిక సన్నిధి కూడా అంతే. ఎందుకని ఆయన ఎప్పుడు మనతో ఉండేవాడే, పంచభూతాల స్వరూపము కూడా ఆయనే. అది మనం గుర్తుపెట్టుకోకుండా రూపం అనుకున్నంతసేపు మనం అయ్యో ఆయనకి దూరంగా ఉన్నాం అనుకుంటాం. అట్లా అవధుల్లేని ఆనందం కట్టలు తెంచుకుంది. సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది. కేవలం వారి
దర్శనం వలన నేను ఎంతో పవిత్రుడనయ్యాను. చూడండి, అలా చెప్పుకోవాలంటే కూడా కొంచెం అహంకారం లేకుండా ఉండాలన్నమాట. అంటే సాయిని మొదటిసారి దర్శించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నప్పుడు అతనిలో కలిగిన అనుభవాలు అన్నమాట ఇవి. అంటే మనస్సు స్థిరంగా నిలబడిపోయింది, జ్ఞానేంద్రియాలు కట్టుబడిపోయాయి, అవధులేని ఆనందం కనపడుతూ ఉంది. ఇట్లా ఎంతో ఆనందాన్ని అతనికి కలిగిందనమాట మొదటి దర్శనంలోనే, ఆ మొదటి నమస్కారం చేసుకున్నప్పుడే. అందుకే అంటున్నాడు, నానా చంద్రకర్ చెప్పిన దానికంటే కూడా నాకు ఆయనలో ఎంతో గొప్పతనం ఎక్కువగా కనిపించింది అంటున్నాడు. అంటే సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చేస్తుంది. మనలోనే చూస్తూ ఉంటాం. అంతకుముందు దేని మీద మనం ఎక్కువగా ఇది పడేవాళ్ళం, ఇప్పుడు చరిత్ర పారాయణ చేసుకొని క్రమంగా మనం సత్సంగాల్లో ఆయన గురించి వింటూ ఇంట్లో పారాయణ చేసుకుంటూ ఆయన సాయిని గురించి ఆలోచిస్తూ ఉంటే మన మనసు యొక్క స్థితే మారిపోతుంది. ఎందుకు లేని దానిలో ఏం ఉపయోగం ఉంది అనిపించే స్థాయికి. అంటే ఒకప్పుడు దేనికోసం తపన పడ్డాము, అవి ఇప్పుడు నిజానికి అంత ఆసక్తిని కల్పించలేనట్టుగా. అంటే మన మనసు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ మనని రకరకాల వైపు తీసుకెళ్లాలని చూస్తుందన్నమాట. కానీ అట్లా సాయి సన్నిధి మన మనసును మార్చేస్తుంది. గత జీవిత స్థితులు అంతరించిపోయి ఇంద్రియ విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదయిస్తుంది. కేవలం వారి దర్శనం వల్లే నేనెంతో పవిత్రుడనయ్యాను. సాయి రూపంతో కనులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంది. అంటే అన్ని బాబా అందుకే అన్నారు, నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేనున్నాను గుర్తుపెట్టుకో. అది గోడైనా, రాయైనా, లేకపోతే ఇంకో జీవైనా, ఏదైనా కానీ నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనున్నానని గుర్తుపెట్టుకోన్నారు. ఆయన కానిదే లేదనమాట. అదే మనకి చెప్తుంది, ఈ విశ్వం అంతా నాలోనే ఉన్నది, చూస్తూ ఉన్నది, చూడబడుతూ ఉన్నది, రెండూ కూడా నాలోనే ఉన్నాయి. అంటే చూసేది, చూడబడేది, అంటే ఆ చూడబడేది, ఆ చూసేది ఎవరు, నువ్వు, అది కూడా నాలోనే ఉన్నాయి అని బాబా చెప్తూ ఉన్నారు. అట్లా కనుక బాబా రూపంతో కన్నులు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు ఆయన రూపంగా గోచరిస్తుంది. అటు తర్వాత సద్గురువు అన్న మాట తలపుకు రాగానే శ్రీ సాయియే మనసుకు స్ఫురిస్తారు. ఇదే మాట మాస్టర్ గారి స్టూడెంట్స్ కూడా అదే చెప్పేవారు. ఆయన ఆశీర్వదించే విధానం విద్యానగర్లో ఉన్నప్పుడు అవి చూస్తే సద్గురువు అని మనసుకు రాగానే మాస్టర్ గారికి గుర్తొచ్చేవారట వాళ్ళకి. అట్లా సద్గురువు యొక్క సన్నిధి అంత పరివర్తన తీసుకొస్తుందన్నమాట. ఊది మన నొసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు. అలాగే నార్కే ఇలా వ్రాశాడు, మొదట ఏప్రిల్ 1913లో నేను షిరిడీ వెళ్ళాను. చూడండి, ఎప్పుడు వెళ్ళాడు నార్కే? 1913 అంటే బాబా 1918లో సమాధి చెందారు. అంటే 5 సంవత్సరాల ముందే వెళ్ళింది, ఎంతో ఇది కూడా కాదు. అయితే బాబాలో ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు. అవి నన్ను అణువణువున గురించి చూశాయి. అంటే బాబా యొక్క చూపు ఎలా ఉండేది అంటే, ఆయన ముందు మనం కూర్చుంటే మన జీవితం, మన జన్మలు మొత్తం మనలోంచి ఆయన చూపు దూసుకు వెళ్ళిపోతుందా అనిపించేట్లుగా ఉండేదట. అంటే అంత ఇదిగా షార్ప్గా ఉండేది. అట్లా ఆయన ఈ నార్కే దృష్టిని ఆకర్షించినవి ఏంటి బాబాలో అంటే, బాబా యొక్క నేత్రాలు. అవి నన్ను అణువణువున గురించి చూశాయి. అప్పుడు చావడలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రించుకుపోయింది. చావుడిలో కూర్చున్న బాబా ఆకారం అంటే చావులో దర్శించుకున్నారు. ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద్ నాతో ఇలా చెప్పారు, సాయిబాబా 5.5 అడుగులు ఎత్తు ఉండేవారు. అంటే ఎత్తు మీడియంగా ఉండేవారు, అంత పొడవు కాదు, పొట్టిగా కాకుండా. బాబా 5.5 అడుగుల ఎత్తు ఉండేవారు. ఆయన సన్నము కాదు, లావు కాదు. శరీర ఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకట్లో మెరిసేవి. భక్తులందరూ కూడా దాన్ని విశేషంగా చెప్పుకునేవారట. బాబా యొక్క కనుగుడ్లు నీలంగా ఉండి చీకట్లో మెరిసేవి. అవి భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వెంతో మధురంగా ఉండేది. చూడండి, అంటే బాబా ఎలా ఉండేవారు అంటే కేవలం 5.5 అడుగులు మాత్రమే ఉండేవారు. లావు కాదు, సన్నము కాదు. శరీర ఛాయ పచ్చని పసిమి. వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకట్లో మెరిసేవి. చీకట్లో కూడా బాబా యొక్క కనుగుడ్లు మెరుస్తూ ఉండేవట. అవి భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు. ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది. ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు, బాబా దేహఛాయ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి పూచ మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేదట. అంటే బాబా యొక్క శరీర ఛాయ కూడా మారుతూ ఉండేదంట. ఒకసారి పచ్చగా, ఒకసారి తెల్లగా, ఒక్కోసారి అప్పుడే తీసిన అరటి పూచ మీద బంగారు రంగు ఎండపడుతుంది. బాబా యొక్క భౌతిక దేహం మీదే కాకుండా షిరిడీలో విగ్రహానికి కూడా, ఎందుకంటే ఆయన విగ్రహానికి భేదం లేదని అనుభవాలు ఎన్నో ఇచ్చున్నారు బాబా.
ఆఖరికి ఎంతోమంది భక్తులకి ఆయన విగ్రహం మీద ఉన్న రంగు కూడా మారుతూ కనపడేదట. ఒక్కొక్కళ్ళకి తెల్లగా కనపడేదట, ఒకళ్ళకి పచ్చగా కనపడేదట, ఒక్కొక్క సమయంలో ఒక్కోలా కనపడేదట. ఇక పూర్ణానంద స్వామి దగ్గర అయితే కూడా ఇంకా అంతే. ఒకసారి ఆయన పచ్చగా ఉండేవారట, ఒకసారి తెల్లగా కనపడేట, ఒకసారి ఎర్రటి కాంతిలో కనపడేదంట. స్వామి అని భక్తులు అడిగేవారట, స్వామి ఇప్పుడు వేరుగా ఎర్రగా కనపడుతూ ఉందంటే నేను అదే చూస్తున్నాను రా అనేవారట. అంటే తెలియనట్టుగా అట్లా అరుణకాంతి అన్నట్టుగా అట్లా రకరకాలుగా మారుతూ ఉండేదట. బాబా దేహచ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అప్పుడే తీసిన అరటి పూస మీద బంగారు రంగు ఎండపడుతున్నట్లు ఉండేది. శ్రీ సాయి యొక్క దివ్యలీలలు, మనోహరమైన వారి రూపము, అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము ప్రజలందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిరిడీకి తరలి వచ్చేలా చేశాయి. ఏంటి ఇంతమంది జనాన్ని మరి ఆ రోజు ఇలా ప్రచారం గురించి లేనిది, లేకపోతే మీడియా లేదు, ఆయన వచ్చి ఏ రోజు ఏ వేదికలకి ఎక్కడా స్పీచ్లు ఇవ్వలేదు. మనం వాళ్ళు చూస్తూ ఉన్నాం, ఎవరు కారో వాళ్ళు కావాలని తపన పడుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉంటాం, వేదికలకి ఊదర కొడుతూనే ఉంటారు. అంటే ఆచరణ లేనివాడు. ఇప్పుడు కృష్ణుడు కూడా నాకు భగవద్గీత తెలుసు రండి అందరినీ కూర్చోబెట్టి చెప్తారని ఎప్పుడు చెప్పాల. మనం అవన్నీ గమనించమన్నమాట. అవి మనకి మహాత్ములు చెప్పినప్పుడే వాటి యొక్క ఔన్నత్యం అర్థమవుతుంది. కృష్ణుడికి మరి అందరికీ మానవుల కోసం ఇచ్చేది దాన్ని ఎప్పుడో ముందే చెప్పారు కదా, అప్పుడు దాకా ఎందుకు ఆగారు? మరి అంతమంది దుర్మార్గంగా ఉన్న ఈ కౌరవుల్ని వీళ్ళు కూడా మార్చి ఉండొచ్చు కదా ఆయన. అంటే మనకి తెలియదు అనమాట ఎప్పుడు ఎందుకు చేస్తారు అనేది. అట్లా ఎవరు కారో వాళ్ళు తపన పడడం కోసం చేస్తూ ఉంటారు. నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడో మనకి చూపిస్తూ ఉన్నారు. పైగా ఇంతమంది అంటే అసలు బాబా గురించి ఇంత ప్రచారం ఎలా జరిగింది ఆ రోజుల్లో? విశేషంగా పండగ రోజుల్లో 50,000 నుంచి 70,000 మంది దాకా అంత చిన్న కుగ్రామమైన షిరిడీలోకి ఎలా వచ్చేవారు? వాళ్ళందరికీ అక్కడ సౌకర్యాలు ఎలా ఉండేవి, నీళ్ళు ఎలా ఉండేవి మనం తెలుసుకున్నాం. పాడుపడిన బావిలో కూడా బాబా అక్కడ కూర్చొని ఆయన 2 పూలు అందులో వేయగానే ఆ నీళ్లు ఒక్కసారిగా మంచిగా మారిపోయి మళ్ళీ త్రాగడానికి పనికొచ్చేవట. అట్లా భక్తులు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి అసౌకర్యం లేకుండా అట్లా బాబా పాడుపడిపోయిన బావుల్ని అదంతా నీరు వాసన వచ్చే నీరుని కూడా కేవలం ఆయన సంకల్పంతో ఊరికే 2 పువ్వులు అందులో వేసి మార్చేసేవారట. అంటే మాస్టర్ గారు అంటున్నారు, ఎంతమందిని ఎలా ఇక్కడికి తీసుకొచ్చాయి మరి? ఆయన వేదికలెక్కి మాట్లాడింది లేదు, ఎక్కడ ఊరూరా తిరిగింది లేదు, విదేశాలకు తిరిగింది లేదు. కానీ ఇవాళ చూస్తే ఆయనకున్న భక్తులు ఎవరికి లేరేమో అనిపించేట్లుగా ఉంటుంది. ఎంతమందికి అటువంటి ప్రేరణ, ఆశ జీవితం మీద కష్టాలు తొలగించడానికి కానివ్వండి, కోరికలు తీర్చుకోవడానికి కానివ్వండి, అలా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునే వాళ్ళకి ఎంతమందికి అటువంటిది. అంటే ఏమి ఆయన ఆకర్షించాయి, ఇంతమంది జనాలను ఏమి ఆకర్షించాయి అంటే ఆయన యొక్క దివ్య లీలలు, మనోహరమైన వారి రూపం. అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి వారి రూపం, మనోహరంగా ఉండేటువంటి వారి రూపము, అంతేకాకుండా అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితము. చూడండి అసలు వీటిలో ఎక్కడ ఆయన షిరిడీలో ప్రకటమయ్యినప్పటి నుంచి మళ్ళీ సమాధి చెందే వరకు ఆయన జీవితంలో ఏ మార్పు తెచ్చుకోవాలా? మనకి సాధ్యమవుతుందా అట్లా? ఏదో ఇప్పుడు ఉద్యోగం లేనప్పుడు మనం ఏదో ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ జీవించేస్తూ ఉన్నాం అనుకోండి. ఉద్యోగం వచ్చి మనం కొంచెం స్థిరపడ్డాక బాగా సంపాదించుకున్న తర్వాత మనం పాత అలవాటులాగే ఉండగలుగుతామా? ఆ రోజు సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇవాళ కూడా మనం సైకిల్ దొక్కుని వెళ్తామా? ఇవాళ ఇంకా ఇంకా లగ్జరియస్గా కంఫర్ట్గా బతకాలని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకని? వాటిలో సుఖం సంతోషం ఉందని మనం తపన పడుతూ ఉన్నాం. కానీ నిజంగా మహాత్ములు ఎలా ఉంటారు? వాళ్ళలోనే అటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఎప్పుడు నిత్యతృప్తులై ఉంటారనమాట. పైగా ఆ సంస్థానంలాగా ఏర్పడుతూ ఉన్న ఎన్నో వస్తూ ఉన్నా కానీ మాస్టర్ గారు అంటారు, బాబా యొక్క దినచర్యలో కానీ ఆయన భిక్ష చేసే విధానంలో కానీ ఏ విషయంలో కూడా ఇంత కూడా మార్పు రాల. అంతేకాకుండా పరిశుద్ధమైన సాధు జీవితం. చూడండి బాబా మీద ఒక అలిగేషన్ కానీ ఇలా అని కానీ అలా అని కానీ, ఎందుకని ఆయన మసీద్ ఎప్పుడూ తలుపులు లేకుండా తెరిచి ఉన్న మసీదే అనమాట. బాబా ఏం చేస్తూ ఉన్నా వాళ్ళకి తెలుస్తూనే ఉండేది. అంతేగాని ఈ రోజులాగా ఏదో అంటే తలుపు వెనక జరిగేవిలాగా అలా ఉండడానికి లేదు. బాబా దగ్గరికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఆయన లేచి ఆయన డ్రెస్ సరి చేసుకుని కూర్చునేవారట. అంటే చూడండి అందరికీ తండ్రి అయిన ఆయన కూడా ఆచరణపరంగా వచ్చేసరికి ఎలా ఉండాలి అంటే ఇంకొకళ్ళు మళ్ళీ వేలెత్తి చూపించడానికి కూడా లేకుండా అత్యంత పరిశుద్ధమైన సాధు జీవితం. ఆయన దేవిదాసుని వీళ్ళని ముందే హెచ్చరించారు ఎలా ఉండాలి అని. అంటే బాబా దగ్గర మనం ఒక వెతకాలన్నా కానీ దొరకదనమాట అట్లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన. ఎందుకని? అంతటా ఉండేవాడికి అంతా తానే, అన్ని జీవుల్లోనూ ఆయనే ఉండేవాడికి ఏం కావాలి? కానీ వాళ్ళకి ఇవన్నిటి కోసం
తపన పడుతూ మోస మార్గమో లేకపోతే ఇంకేవో చేస్తూ ఉంటారు. నిత్య సంతృప్తుడైన వాడికి, అన్ని జీవులకు ఆధారమైన వాడికి, తానే పంచభూతాలకు ఆధారమైన వాడికి ఇవన్నీ ఏం కావాలి అంటే నిజంగా అలా పొందిన వాడి స్థితి అలా ఉంటుంది. లేని వాళ్ళు 4 మాటలు చెప్పో 4 సిద్ధులు సాధించిన వాడు పూర్ణుడైన కాకముందు వాళ్ళు ఈజీగా జారిపోతూ ఉంటారనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతమందిని అక్కడికి తీసుకొచ్చింది ఏంటి అంటే ఆయన యొక్క మనోహరమైన రూపము, బాబా దగ్గర జరిగే దివ్య లీలలు. అంటే మనం చెప్పుకున్నాం ఎన్ని లీలలు. అంతేకాకుండా పరిశుద్ధమైన సాధు జీవితము, ఏ మార్పు లేకుండా అగ్నిని సేవిస్తూ పంచభిక్ష తీసుకొచ్చి ఆ భిక్షలోంచే ముందు ఆయన వచ్చిన వాటన్నిటిని కలిపేసి ముందు దునికి సమర్పించి ఆ తర్వాత ఆయన 3 ముద్దలు తీసుకునేవారు. ఏది మిగిలిన వాళ్ళందరూ తీసుకోగా. అంతే తప్పించి ఇవన్నీ వస్తున్నాయి ఆ రోజంటే ఎవరు భిక్ష ఇవ్వలేదు, ఈరోజు మసీదులోనే కూర్చొని ఇస్తూ ఉన్నారు కదా మనం వెళ్ళి తిరగాల్సింది అనుకోలేదు. అంటే మాస్టర్ అంటారు దేహం తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఈ దేహానికి పోషణ పంచభూతాల నుంచే స్వీకరించాలి. అందుకే ఆయన 5 ఇండ్ల దగ్గర భిక్ష చేసేవారు. అందుకే బాబా తమ ఆరోగ్యం బాగోక అంటే ఎవరైనా భక్తులను బాధలు తీసుకుని ఆయన అనుభవిస్తూ ఉన్నా కూడా ఆ భిక్షపై ఆధారపడిన జీవుల కోసం ఆయన ఎవరన్నా తమ చేయబట్టుకొని నడిపించుకొని తీసుకెళ్ళమనేవారట. అసలు చూస్తేనే మనకి ఆశ్చర్యం వేస్తుంది. పోనీ ఆయన వచ్చి ఏమైనా ప్లేట్ నిండా పెట్టుకొని తింటారా అంటే అందులోంచి 3 ముద్దలు, అవి కూడా లేకపోతే వేపాకు తినే ఇన్ని సంవత్సరాలు జీవించాను అన్నారు. అంటే మనం గమనించాల్సింది వాళ్ళ యొక్క జీవనం ఎలా ఉంది, ఆయన ఎంత పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని ఆయన నడిచి చూపించారు అని మిగిలిన వాళ్ళతో మనం కాని వాళ్ళతో పోల్చుకునేటప్పుడు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నామంటే నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడో తెలియకపోతే మనం మోసపోతూ ఉంటాం. అందుకని మనం నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. బంగారం అంటే తెలియదు అనుకోండి, మనం రోల్డ్ గోల్డ్ చూసినా 1 గ్రామ్ బంగారం చూసినా కానీ బంగారం లాగే ఉంటుంది. అవి తెలియని వాడు ఏమనుకుంటాడు, అసలు బంగారం అంటే తెలియని వాడికి అవి తీసుకెళ్తే బంగారమే అనుకుంటాడు. అందుకని మనం మోసపోకుండా ఉండాలి అంటే నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడు. బాబా దగ్గరికి ఒక బిందెలో బంగారం నగలు పెట్టుకొని ఒక రాణి వాసన కట్టిన బిందెను తీసుకొని వస్తే బాబా దగ్గర భక్తుడు అది విప్పదీసి బాబా ఇది బంగారం అన్నారు. అంటే ఆయన వెంటనే ఆయన హృదయం వైపు చూపించి ఇదా బంగారం అదే అన్నారట. అంటే ఇవాళ బంగారం ఆయన తలుచుకుంటే ఎంత బంగారమైనా రాగలదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ రోజున ఉన్న మహాత్ములు లేకపోతే చెప్పుకుంటున్న వాళ్ళు కూడా బంగారం పట్ల కానీ అలానే ఉండగలిగేవారా? స్వామీజీ దగ్గరికి ఒక భక్తుడు వచ్చి బాగా ధనవంతుడు, ఎంతో మోసం చేసో లేకపోతే ఎన్నో అక్రమాలు చేసి మనందరికీ ఉండే ఆలోచనే మనం ఏదన్నా గుప్త దానం చేసినా ఇంకో దానం చేసినా మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయి, మనం కట్టుకున్న మూట అంతా క్లీన్ అయిపోతుంది అనుకొని చాలామంది ఏం చేస్తారు, మనుషుల్ని కొట్టి చంపి లేకపోతే వాళ్ళని చిత్రవదలు చేసి అన్యాయంగా ఆర్జించిన ధనంతో మందిరాలకు ఇవ్వటం లేకపోతే మహాత్ములకి ఇవ్వాలని. ఇలానే స్వామీజీ దగ్గరికి వచ్చి 2 బంగారు పళ్ళాలు ఇచ్చాడటండి. ఇస్తే ఆయనే బంగారం, ఈయనకి బంగారం ఎందుకు? సృష్టి అంతా వాళ్ళ ఆధీనంలో ఉండి అందరి హృదయాల్లో ఉండేవాడికి అంతటా నిండి ఉన్నవాడికి బంగారం ఏం చేస్తుంది? వాళ్ళు పట్టుకుంటే బంగారం అవుతుంది. ఆ విషయం తెలియక వీళ్ళు ఏం చేశారు, అతను మనం ఏదో ఇలాంటి మహాత్ములకి ఇస్తే మన పాపమంతా మూట కట్టుకున్న ఒక పాపమంతా పోతుందని తెచ్చిచ్చారట. స్వామి దాన్ని టచ్ అయినా చేయకుండా ఎవరో వస్తే ఒక దొంగ సాధువు వచ్చాడట. మొదట దొంగ సాధువు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, దొంగ సాధువులు వేషం వేసుకొని భిక్షకు వస్తూ ఉంటారు. వస్తే అతనికి ఒక పళ్ళెం ఇచ్చారట, బంగారు పళ్ళెం. రెండో ఆయన ఎవరు నిజంగా సాధువు వచ్చారట, ఆయనకు కూడా అది ఇచ్చేశారట. అంటే మీరు అంటే నిజమైన సాధువుకి ఇస్తే తీసుకోరేమని మీరు దీన్ని ఇక్కడ విప్పకుండా అక్కడికన్నా వెళ్ళి విప్పి దీన్ని మీకు అవసరమైన తీర్చుకోమని చెప్పారట స్వామి. అంటే ఆయన ఆశ్రమం ఎలా ఉండేది, ఒక దీపం వెలిగించాలంటే నూనె కూడా అంటే స్వామి ఏం చూసేవారు కాదు కదా. అంత కష్టమైన పరిస్థితుల్లో మరి నిజంగా ఇవాళ ఆశ్రమాలు ఎవరన్నా మేము బంగారం ఇస్తామండి లేకపోతే లేదా 1,00,000 రూపాయలు ఇస్తామండి అంటే ఎవరన్నా కాదంటారా? కానీ అందరికీ అన్ని ఇచ్చేవాడు, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం ఎందుకు ఇవి చెప్పుకుంటున్నామంటే నిజమైన మహాత్ముల యొక్క ఆచరణ ఈ ధనం పట్ల కానివ్వండి, వస్తువుల పట్ల కానివ్వండి, విషయాల పట్ల కానివ్వండి, అంటే ఒక్కటి కూడా వేలెత్తి చూపించటానికి లేనటువంటి ఆ పవిత్రమైనటువంటి సాధు జీవితం ఒకటే. అందరికీ అన్ని ఇచ్చేవాడు ఆయన, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి యొక్క ఇది తీసుకోవాలి. మనందరం ఆయన అనుగ్రహం కోసం తపన పడేవాళ్ళమే. కానీ అది ఇట్లాంటి పవిత్రమైన జీవితం, సాధు జీవితం ప్రజలందరినో సుదూర ప్రాంతాల నుండి కూడా షిర్డీకి తరలి వచ్చేలా చేశాయి. మనం చెప్పుకున్నట్టుగా బాబా దగ్గరికి వచ్చినా మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా వాళ్ళందరికీ మాట్లాడే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే బాబాకి నేనంటేనే బాగా ఇష్టం. మాస్టర్ గారి దగ్గర మాస్టర్ గారి స్టూడెంట్స్కి లేకపోతే వచ్చిన వాళ్ళకి మొదటిసారి వచ్చిన మాట్లాడడం కూడా అదే చెప్పేవాడట,
మాస్టర్ గారి దగ్గర ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం ఉండి అనిపించేట్టుగా. అంటే ఆయన ప్రవర్తన ఎలా ఉండేది, ఆయన మాట ఎలా ఉండేది అంటే అసలు ఒక కొత్త మనిషిని కానీ అలా లేకుండా తన స్వరూపంగానే అట్లా అంత ప్రేమను పంచేవారు. అవన్నీ కూడా వీళ్ళందరినీ అక్కడికి షిరిడి తరలి వచ్చేలా చేశాయి. ధనికులిచ్చే కానుకలతోనూ విలువైన వస్తువులతోనూ అక్కడ ఒక సంస్థానం రూపొందింది. కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీరు జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. చూడండి, అంటే చిన్న చిన్నగా సంస్థానంలాగా ఏర్పడి అక్కడ రథం వచ్చాయి, పల్లకి వచ్చింది, లేకపోతే వస్తువులు వస్తూ ఉన్నాయి, అంటే ఎంతమందికి అవసరమని వండడానికి కానివ్వండి, పెద్ద పెద్ద పాత్రలు వస్తూ ఉన్నాయి. ఇన్ని వస్తూ ఉన్నా కానీ వచ్చి అక్కడ ఒక సంస్థానంలాగా ఏర్పడుతూ ఉన్నా కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీర్ జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు కొంచెం ప్రమోషన్ వచ్చి కొంచెం శాలరీ పెరగగానే మన లెవెల్ పెంచేస్తాం. కానీ ఎన్ని వస్తువు ఉన్నా కానీ నిత్యతృప్తుడైనటువంటి సాయినాథుడిలో ఆయన యొక్క ఫకీర్ జీవితంలో మాత్రం ఎట్టి మార్పు రానివ్వలేదు. ఆయన తెల్లవారుజామున నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. ఎలా ఉంటుంది బాబా యొక్క దినచర్య అంటే, తెల్లవారుజామున నిద్రలేచేవారట. లేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేస్తూ నెమ్మదిగా యాదేహక్ అంటే దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి వంటి అరబ్బీ పదాలని ఉచ్చరిస్తూ ఉండేవారట. అంటే అంతటి మహాత్ముడు అయ్యి ఉండి అంతా తానైన వాడు కూడా మళ్ళీ ఆచరణ, ఎందుకంటే నలుగురికి ఆచరణకి ఆయన ఆదర్శంగా ఉండాలంటే కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఉత్తముడైన వాడు ఏ దేన్ని ఆచరిస్తారో మిగిలిన వాళ్ళు కూడా దాన్నే అనుసరిస్తారు అని. అందుకని మనందరికీ అంటే అంత మహాత్ముడు కదా అని ఎందుకు సాధన చేయాలి? మాస్టర్ గారు కూడా పొద్దున్నే చూడండి, అసలు మాస్టర్ గారి స్థితి చెప్పుకుంటే ఆశ్చర్యపోయాం మనం. అలాంటి ఆయన ఉదయం ప్రతిరోజు ఆ హారతులు చేయాల్సిందే, 5 గంటలకి బాబా హారతి జరగాల్సిందే. ఆయన ఎక్కడున్నా కానీ పిల్లలందరినీ లేపి ఇంట్లో వాళ్ళని లేపి చక్కగా హారతి చేసేవారట. మరి అంతటి పూర్ణ పురుషుడు కూడా బాబా మాస్టర్ గారే చేయలేదండి అంటానికి లేకుండా ఉండదన్నమాట. ఇప్పుడేంటి అంతటి మహాత్ముడు అయ్యి ఉండి అపర సాయి స్వరూపంగా ఉండి అలాంటి స్థితి పొందిన తర్వాత కూడా మళ్ళీ తన గురువు పట్ల ఆయన అంతే శ్రద్ధతో ఉండి ఆచరణ పరంగా వచ్చేసరికి మళ్ళీ అలానే ఏ పనైనా కానీ అంత శ్రద్ధగా మనం పూర్ణులు అయిపోయాం కదా, మనం చేయాల్సిందేమీ లేదు అన్నట్టుగా ఉండదు. అలా బాబా కూడా తెల్లవారుజామున నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు. తర్వాత అక్కడే నిలిచి ఏవేవో భంగిమలు చేసేవారట. నెమ్మదిగా యాదేహక్ వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు, అంటే దైవాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి అని. అప్పుడు తమ దగ్గరికి ఎవరినీ రానిచ్చేవారు కాదు ఆ సమయంలో. ఈలోపు సేవకుడు మాధవ్ పస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. సాయి ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖం ఎంతో నాజుగ్గా కడుక్కునేవారట. మనం చెప్పుకున్న మాధవ్ పస్లే మసీదు చిమ్ముతూనే ఆ ఇటుకరాయిని కూడా జార విడిచింది. అతను మసీదు రోజు శుభ్రం చేసేవాడు కాబట్టి మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవాడు. బాబా ఆ నీరు పుక్కిలించి కాళ్ళు చేతులు ముఖం ఎంతో నాజుగా కడుక్కునేవారు. అంతే తప్పించి రోజు బ్రష్ చేసుకోవడం అలా చేసేవారు కదట బాబా. తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు. అప్పుడు ధునిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడి భక్తులను ఎలా కాపాడింది, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తాము ఎలా తీసుకువెళ్ళినది చెప్పేవారు. ఇవి ఏంటంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగేదన్నమాట. బాబా ఇక్కడే ఉన్నారు కదా, మసీదులో నిద్రపోతూ ఉన్నారు కదా, ఆయన ఈ లోకాలకు ఎప్పుడు వెళ్ళాడు, ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ ఎప్పుడు చేశాడు, ఎక్కడ ఏ భక్తుడికి ఎవరికి ఏ సమయంలో ఏ తల్లి గర్భంలో ఉంచాలి, ఏ ఉన్నతమైన కుటుంబంలో ఉంచాలి అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక అక్కడి నుంచి కొనసాగేట్టుగా ఆ పరిస్థితులకి అనుకూలంగా అట్లా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఏ భక్తులను ఆదుకోవాలి. మరి షిరిడీలోనూ ఉంటే ఇక్కడ ఎంతమంది మనం అమెరికాలోంచి కూర్చొని చేసే భక్తులను ఎలా కాపాడతారు అంటే అక్కడే కూర్చొని ఇవన్నీ నిర్వహిస్తున్నా అని చెప్పేవారనమాట. అట్లా ఆ రోజు రాత్రంతా ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరిని ఎలా రక్షించింది, తర్వాత మరణించినటువంటి వారి ఆత్మను పైలోకాలకి తాము ఎలా తీసుకువెళ్ళింది, అంతేకాకుండా ఏ భక్తుల్ని ఎప్పుడు ఏ సమయంలో ఏ తల్లి గర్భాన్ని ఉంచాలి, ఇవన్నీ కూడా ఆయన ఎలా చేసింది చెప్తూ ఉండేవారట.
ఈ సమయంలోనే వేరు వేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది. బాబా చెప్పినటువంటి ఈ అనుభవాలే తర్వాత దివ్య అనుభూతులన్నీ కూడా బయటపడుతూ ఉండేవి. ఒకనాటి రాత్రి బల్వంత్ అనే పిల్లవానికి కల వచ్చింది. కలలో జోగ్ అనే భక్తునితో పాటు సాయి వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు. అది కలయే కదా అని పట్టించుకోలేదు. చూడండి, బాబా యొక్క స్వప్నం కనుక వస్తే అది ఎలా ఉంటుంది అంటే, మనం ఇది కళ బాబా ఇచ్చిందా లేకపోతే మనం ఊహించుకున్నామా అనే అనుమానం రాదనమాట. ఎంత ప్రొఫౌండ్గా ఎంత క్లియర్గా ఉంటుంది అంటే మనసు ఆనందంతో ఎగురుతూ ఉంటుంది అనమాట. అంటే అది క్లియర్ కట్గా బాబా కళ్ళలో స్వప్నంలో ఊది తీసుకెళ్ళి నీడ గ్లాసులో వేసినట్టుగా వస్తే పొద్దున్న లేచి చూసిన వాళ్ళకి గ్లాసులో ఊది కనపడేది. అంటే ఎంత ప్రొఫౌండ్గా ఉంటుంది అంటే ఆయన భౌతికంగా ఇచ్చిన దాంతో సమానంగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా మనకి అనుమానం వచ్చి అయ్యో ఇదేంటి మన ఊరికి తలుచుకోవడంలో వచ్చిందా లేకపోతే ఇలా వచ్చిందా అంటే, బాబా ఒకసారి అనుభవం అట్లా ఇచ్చిన స్వప్న దర్శనం ఇస్తే అంత ప్రొఫౌండ్గా ఉంటుంది అన్నమాట. అట్లాగా ఒకసారి బాబా ఈ జోక్తో కలిసి బల్వంత్ ఇంటికి వెళ్ళినట్టుగా బల్వంత్కి స్వప్నం వచ్చిందనమాట కల్లో. సరే, కల్లో అతను ఏం చేశాడు, అది వారింటికి వస్తే బల్వంత్ భిక్ష ఇచ్చాడు స్వప్నంలో. అది కలే కదా అని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మరో రోజు అతడు మసీదుకి రాగానే బాబా అంటున్నారు, నిన్న మీ ఇంటికి వచ్చాను, భిక్ష ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు కదా, 25 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారట. స్వప్నంలో వస్తే భిక్ష ఇచ్చావు బాగానే ఉంది, నువ్వు అప్పుడు దక్షిణ ఇవ్వలేదు అని దక్షిణ ఇవ్వు అన్నారు. అప్పుడు బల్వంత్ తెచ్చి దక్షిణ సమర్పించాడు. మరో రోజు కపార్దేకు సాయి పదే పదే చిలిం అందించాడు. ఆ పొగ పీల్చగానే అతడి సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది. అంటే మహాత్ముల యొక్క వాళ్ళ చేష్టలు కానివ్వండి, వాళ్ళు ఎందుకు చేస్తారు ఇది అనేది మనం ఎప్పుడూ తెలుసుకోకుండా మన వైపు నుంచి ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు. మనమేదో అవి చేయట్లేదు కాబట్టి అవి తప్పనో ఇవ్వప్పనో. మాస్టర్ గారి దగ్గర కూడా మాస్టర్ గారు సిగరెట్ కాలుస్తూ ఉంటే వీళ్ళకి అనుమానం వచ్చిందంట. అంతటి మహాత్ముడు అన్నీ జయించిన వాడు ఈ సిగరెట్ని వదులుకోలేకపోతున్నారని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారట. అది నా గురుప్రసాదం అమ్మ అని చెప్పేవారట మాస్టర్ గారు. ఎందుకని మనం చెప్పుకున్నాం, మాస్టర్ గారి గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు అట్లా సిగరెట్ తాగని వాళ్ళు, టచ్ అయిన వాళ్ళని ఆ రోజు జిల్లెలు కూడా అడిగింది, నాన్న నువ్వు ఎప్పుడైనా సిగరెట్ తాగావా అని. లేదమ్మా, నాకు అలాంటి ఆలోచన కూడా లేదు, కావాలంటే తాగి ఉండేవాడిని కదా, నాకు అలాంటి ఆలోచన కూడా లేదన్నారట. అయినా కానీ తర్వాత ఆయన చీరాల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాని ఏదో ప్రసాదం ఆయన ద్వారా రావాలనుకుంటే ఆయన సిగరెట్ ఇచ్చారట మొదట. చూడండి, మరి అడిగింది నువ్వే, ఇప్పుడు ప్రసాదంగా అడిగావా, ప్రసాదంగా అదే ఇచ్చారు. అట్లాగా అంటే వాళ్ళు బలహీనతతో కాలుస్తూ ఉన్నారా, దాని మీద కోరికతో కాలుస్తూ ఉన్నారా, లేకపోతే దాన్ని చేసే పని కనుక ఆ పనిలో వాళ్ళ ఆంతర్యం ఏంటో మనం తెలియకుండా మన కళ్ళతో కనపడిన దాన్ని చూసి ఆయన మహాత్ముడు అదేంటంటే ఆయన బాబానేమో చిలిం తాగేవారు, ఈయనేమో సిగరెట్ తాగేవారు, ఇలా ఎప్పుడు కూడా అలాంటి అనవసరమైన జడ్జిమెంట్లు చేసి మనం మూట కట్టుకోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి, వాళ్ళ యొక్క స్థితి ఏంటి, భౌతికంగా కనపడే రూపంగా వాళ్ళు కాదని తెలుసుకున్న తర్వాత కూడా దానికి మనం అట్రిబ్యూట్ చేసి ఇలా అలా అనుకుంటూ ఉంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకు అనవసరంగా మనం మహాత్ముల్ని నిందించకూడదు అనమాట. అట్లా తెలియనప్పుడు మనం కామ్గా ఉండాలి. మాస్టర్ని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా బాబా చిలిం తాగుతూ ఉండేవారు కదా, ఆయన కపార్దేకు పదే పదే చిలిం అందించేవారట. చూడండి, ఆయన బోధన ఎంత అద్భుతంగా ఉంటుంది, మాటలతోనే చెప్పక్కర్లా. దక్షిణామూర్తి మౌనంగానే ఉంటే వీళ్ళ మనసుల్లో వచ్చిన సంశయాలు తొలగిపోయాయట. అందుకే దక్షిణామూర్తి గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటాం. అంటే మౌన వ్యాఖ్య, ఆయన ఏం మాట్లాడరు, వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటేనే మహర్షులకి వాళ్ళకందరికీ వచ్చిన సంశయాలన్నిటికీ సమాధానం లభించేదట. అంటే వాళ్ళతో మనసులోనే మాట్లాడుతున్నారా అన్నట్టుగా. రమణ భగవాన్ దగ్గరికి భాష తెలియని వాడు వచ్చి కూర్చొని ఎన్నో ప్రశ్నలతో వస్తే ఆయన కొంచెంసేపు కూర్చోగానే అబ్బా నా ప్రశ్నలు సమాధానం పడిపోయాయని వెళ్ళిపోయాడట. అదేంటి, ఈయనకి అసలు భగవాన్కి ఈ భాష తెలీదు, అతను వచ్చినవాడు వేరే భాషతో వచ్చినవాడు వేరే దేశస్తుడు కదా అంటే వాళ్ళకి భాషతో సంబంధం ఏముంది, వాళ్ళు మనసులోనే వాళ్ళ సంశయాలన్నీ కూడా తొలగించేవారట. చూస్తానికి ఆయన ఎలా ఉండేవారు, భగవాను చిన్న గోచి పెట్టుకొని తిరువన్నామలైలో అక్కడ కూర్చొని ఉంటే ఎంతమంది ఫారినర్స్ వచ్చి, అంటే ఒక్కొక్కళ్ళ యొక్క అవతార కార్యం ఒక్కలా ఉంటుందన్నమాట. ఆయన దగ్గరికి వచ్చినంతమంది ఫారినర్స్ ఇంకెక్కడికి రాలేదనిపించినట్టుగా ఉంటుంది. అట్లా బాబా ఆ చిలిం ఆయనకి అందిస్తే అతను కూడా చిలిం ఆ పొగ పీల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగేదట. చూడండి, చేసింది ఏంటి, బాబా చిలిం అందించారు. ఆ చిలిం అందిస్తే ఆయన కూడా చిలిం నుంచి పొగ పీలిస్తే అతని మనసులో ఉన్న సంశయాలన్నీ తొలగి ఆనందం కలిగేది. మనం అది తెలియక
బాబా ఇలా ఇచ్చారే అది ఇచ్చారే అని మనం అనుకుంటాం. ఒకప్పుడు ఆయన ధునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలిమిలో పడబోయిన బిడ్డను రక్షించారు. అప్పుడు ఆయన చేయి బాగా కాలింది. మనం ఈ లీల చెప్పుకున్నాం అంతకుముందు. అంటే అవసరమైతే సాయి తన భక్తులు అనుభవించవలసిన కర్మఫలాన్ని కూడా ఆయన స్వీకరించి, అంటే చూడండి ఎంత దయ, ఎంత ప్రేమ ఉండాలి మన మీద. మనం చేసుకున్నటువంటి దాన్ని ఆయన ఎందుకు తీసుకుని అనుభవించాలి? కానీ తన భక్తుల కోసం ఎంతటి దూరమైనా నడుస్తాను అంటే వాళ్ళ కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన చెప్పినట్టు మన దృష్టి, మన మనసంతా ఆయన మీద పెట్టగలుగుతూ ఉన్నామా? ఆయన గురించి చింతన చేస్తూ ఉన్నామా? కష్టం వచ్చినప్పుడు ఏదో అనుకుంటున్నాం, కానీ మిగిలిన సమయంలో సాయిని మనం ఎంతగా స్మరించుకుంటూ ఉన్నాం. ఇంట్లో బాబా పాఠం ఉంటే ఆయన ఉన్నట్లే అని ఎంతగా అనుభవిస్తూ ఉంటే, ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే మనం ఎలా గుర్తుపెట్టుకొని ఉంటామో, అంటే భయపెట్టే వాళ్ళని కాకపోయినా గౌరవించే వాళ్ళు ఉంటే మనం పొద్దున్నే వాళ్ళకి ఏం కావాలి, పొద్దున్నే తాతగారు ఉన్నారు అనుకోండి, కాఫీ తాగుతారా, లేకపోతే ఏం కావాలి, తాతగారు జ్యూస్ తాగుతారా, భోజనం టైం అయింది అవ్వకముందే అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ శ్రద్ధను తెలియజేస్తుంది. అలా మనకి సాయి ఇంట్లోనే ఉన్నారు అని మన శ్రద్ధని అలా పెంచుకోగలుగుతున్నామా? మనం ఆయన మీద దృష్టి పెట్టగలుగుతూ ఉన్నామా అని మనం చెప్పుకున్నట్టుగా స్మరించడం అంటే కేవలం కష్టాలతో కోరికలతో కాకుండా ఆయన ఎప్పుడు మన వెంటే ఉన్నారు, మనం నడిపిస్తున్నది ఆయనే, మన రక్షకుడు ఆయనే అని గుర్తుపెట్టుకోగలుగుతున్నామా? అవి మనం ఎప్పుడు కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలన్నమాట. అలా చూడగలుగుతూ ఉన్నామా? అలా చేసే యొక్క భక్తుల యొక్క అవసరమైతే వాళ్ళ కర్మని కూడా ఆయన స్వీకరించి, లేకపోతే అంతటి మహాత్ముడికి దగ్గు, ఆయాసం ఇవి రావడం ఏమిటి? అలానే ఇక్కడ రోజు బాగా ఉడికే గుండిగలో చేయి పెట్టి తిప్పినా కానీ మనం ఆ ఫోటోలు చూసిన ఆశ్చర్యపోతాం. ఆయన గుండిగలోకి వంగి ఆ చెయ్యి అంతా అలా పైకి మడుచుకొని కఫ్నీని ఆయన ఉడికే వాటిలోంచి తిప్పుతూ ఉంటే ఇంత కూడా కాలం చెయ్యి చిన్న ఈ దునిలో పెట్టగానే కాలటం ఏంటి? అట్లా ఆయన చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలంలో పడబోయిన బిడ్డని రక్షించారు. అంటే తల్లిదండ్రులు చేసుకునే భక్తి సంతతిని కాపాడుతుంది అంటారు మాస్టర్ గారు. అంటే పిల్లలకి మనకి ఇంకా తెలియదు, మనం చేసే భక్తి మన కోరికలు మన కష్టాలకే కాదు, ఆయన యొక్క అనుగ్రహం పొందితే మన బిడ్డలకు కూడా ఆయన చల్లని చూపు, రక్షణ, కృప లభిస్తాయన్నమాట. అది మనం గుర్తుపెట్టుకొని మన కోసము వాళ్ళ కోసం కూడా మనం అది చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన చేయి బాగా కాలింది. అది చూసి తాత్య కంటతడి పెట్టాడు. సాయి నవ్వి, తాత్య ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తున్నా కూడా మనం చలించకూడదు. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు. అంటే బాబా చేయి పెట్టారు, కాలిపోయింది, అబ్బా కాలిపోయింది అని చేయి తీలా. ఎందుకని? ఆ దేహం అన్న స్ఫురణే లేకుండా ఉండేటువంటి వాళ్ళు. ఆ పక్కన తాత్య కళ్ళమ్మ నీళ్ళు పెడుతుంట బాబా. ఎందుకంటే ఆ బాబా చేయగలేసరికి అతను కంటతడి పెడితే బాబా నవ్వి, అంటే చూడండి బాబా నవ్వుతున్నారు. చేయగలిగితే అతను బాధపడుతూ ఉంటే, బాబా చేయగలిగిందని తాత్య బాధపడుతుంటే బాబా నవ్వుతూ అంటున్నారట. తాత్య ఎందుకు ఏడుస్తావు? 2000 పిడకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తూ ఉన్నా కూడా మనం చలించకూడదు. మనకి చిన్న స్టవ్ దగ్గర చిన్న సెగ తగిలితేనే మనం 10 సార్లు చూసుకొని బ్యాండేడ్ వేసుకుందామని ఆలోచిస్తూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు? 2000 పిడకలు పేర్చి వాటిపైన ఈ శరీరాన్ని పెట్టి కాలుస్తూ ఉన్నా కూడా మనం చలించకూడదు. అది ఎప్పుడు పోతుంది? ఈ దేహం నేను కాదని అనుభవం కలిగినప్పుడు మాత్రమే. ఈ దేహం నేను అనుకున్నంతసేపు మనకి అనుభవం ఎప్పుడూ ఉంటుంది. అందుకే భగవానికి ఒకసారి చెవికేదో అయ్యి ఆపరేషన్ చేయాలనేది ఆయన వద్దన్నా కానీ వీళ్ళు భక్తులు ఊరుకోకుండా ఆపరేషన్ చేస్తానికి ఎక్కడెక్కడి నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి చేస్తాను అంటే ఆయన భగవాన్ మీకు ఎనస్థీషియా ఇస్తాం, మత్తు మంది ఇస్తాము, అందుకని మీకు తెలియకుండా నొప్పి లేకుండా చేస్తామంటే ఎవరికి ఇస్తారు మత్తు? అంటే ఆయన దేహానికి విడివిడిగా చూస్తూ ఉన్నారు. దేహానికి ఇస్తారా? అక్కర్లేదు, మీరు ఇలా చేసేయండి, నేను చూస్తూ ఉంటాను అన్నారట. అంటే మామూలుగా అయితే ఎనస్థీషియా ఇచ్చి చేసే సర్జరీలు కూడా ఆయనకి అటువంటివి ఏమీ లేకుండా, అంటే శరీరాన్ని కోస్తూ ఉన్న నొప్పి కానీ, అంటే వాళ్ళు దేహానికి అతీతంగా ఉన్నారనమాట. దేహంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేహానికి అతీతంగా అంతటా వ్యాపించిన చైతన్యమే. అందుకే భగవాన్ని ఆయన సమాధి చెందబోయే ముందు కూడా భక్తులు భగవాన్ మీరు ఇలా సమాధి అయితే ఎలా, మీరు మాకు మళ్ళీ ఎవరు అంటే, నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళటానికి ఎక్కడికన్నా చోటు ఉంటే కదా అన్నారట. అంటే ఏంటి? వాళ్ళ అనుభవంలో అణువణువు నిండి ఉన్న స్వరూపంగా ఉంటారనమాట. అది మహాత్ముల యొక్క నిజస్థితి. మనకి అవి తెలుసుకోకపోతే మనకి అనిపిస్తూ ఉంది. అందుకని మాస్టర్ గారిని తీసుకున్నా, స్వామిని తీసుకున్నా, లేకపోతే రామకృష్ణ పరమహంసని తీసుకున్నా, రమణ భగవాన్ని తీసుకున్నా, వాళ్ళ దేహానికి జరిగేదాన్ని వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు తప్పించి
అంతే తప్పించి అయ్యో నా దేహానికి దెబ్బ తగిలింది ఇలా అనిపించదన్నమాట. అందుకని ఈ శరీరాన్ని కాలుస్తూ ఉన్నా కూడా మనం చలించకూడదు అంటున్నాడు. తాత్యత చెప్తున్నారు బాబా. అది నిజమైన జ్ఞానానికి గీటురాయి. ఈ మహాత్ములు ఎవరైనా ఆ పని చేయగలిగితే అప్పుడు అనొచ్చు మనం మహాత్ములని. అందుకని ఎవరి కాదో వాళ్ళని మనం మహాత్ములని అనటానికి మనం ప్రయత్నం చేయకుండా ఎవరిని మహాత్ములని నిరూపణ అయిందో వాళ్ళని ఆశ్రయించడం మంచిది. అది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇవాళ ప్రచారం ఇంతగా జరుగుతూ ఉంది, ఇంత మీడియాలో ఇంతమంది గురించి వింటూ ఉంటే మనం ఆయన మహాత్ముడా ఈయన మహాత్ముడు కాదా అని కొట్టుకోవటంలా ఉంది జనాలు. దానికంటే మహాత్ముడికి చెప్పబడిన లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ దేహం పట్ల ఎలా ఉంటారు, వాళ్ళ జీవిత క్రమం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత నిరాడంబరంగా. ఎందుకని అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఆయన వరకు ఇచ్చేవాడి మీద ఆధారపడాలి. భగవానికి ఎన్నో తెచ్చిచ్చినా కానీ అగ్రుకోవాలి. ఆయన అదేంటి ఒక గోచిగుడ్డ కర్ర ఒక కొబ్బరి చిప్ప ఉండేదట, అంతే. అందరికీ అన్నీ వచ్చి కోరికలు మళ్ళీ ఆయనే కోరుకుంటారు, భగవాన్ నాకు అది ఇప్పించు, నాకు ఇది కావాలని. అంటే వాళ్ళ నిజస్థితి అలా ఉంటుంది. నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి. అంటే ఈ శరీరాన్ని 2000 పిడకల మీద పెట్టి కాలుస్తూ ఉన్నా కానీ మనం చలించకూడదు అని. అప్పటి నుండి భక్తుడు కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్దించి ఆకు వేసి కట్టేవాడు. అంటే బాబా చేయగలిగింది కదా. బాబా దగ్గరటువంటి ఈ బాగోజీ కుష్ఠరోగంతో బాధపడుతూ ఊరి వాళ్ళందరూ అతన్ని ఎవరు పట్టించుకోకుండా దూరంగా వదిలేస్తే సాయి షిరిడి వచ్చిన కొత్తల్లో ఊది ఇవ్వడం కంటే ముందు ఆయన వైద్యం చేసేవారట. ఆ మూలికలు ఈ మూలికలు ఇచ్చేవారు, ఎవరికి లేని భక్తులకి ఆయనే సేవ చేసేవారట. అట్లా అందరూ వదిలేసినటువంటి ఈ బాగోజీకి బాబా సేవ చేశారు. ఆ కుష్ఠరోగికి బాబా సేవ చేసి అతని రోగాన్ని కుదిర్చారనమాట, కుష్ఠరోగం తగ్గించారు. అందుకని తన కొత్త జీవితం ఇచ్చిన బాబా దగ్గరే అతను ఆయన సన్నిధిలోనే జీవితాన్ని గడపాలని ఇంకా బాబాతోనే ఉన్నారు మసీదులోనే. అతను ఏం చేసేవాడు, రోజు బాబాకి నిత్యము నెయ్యి మర్దించి ఆ కాలిన చోటని బాగా నెయ్యితోటి మర్దం చేసి ఆకు వేసి కట్టేవాడు. అతడు తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావత్ జీవితము అతని చేత ఆ సేవ చేయించుకున్నారు. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. అంటే రోజు ఆ కాలినప్పుడు రాశారు, అది వచ్చి కట్టుకడుతూ ఉన్నాడు. తగ్గిపోయిన తర్వాత ఇతను వెళ్ళకపోతే కూడా బాబా అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉండేవారట బాగోజీ కోసం. అంటే ఏం చెప్తున్నారు, ఒరే ఈ టైంలో నువ్వు సేవకి ఇచ్చేసావు, ఆ సమయం నీది కాదు, ఇక ఆ సమయం నాది. మనం కూడా అందుకే మాస్టర్ గారు అంటారు, మనకి పారాయణ కుదరాలన్నా ఏం చేయాలన్నా ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చేయాలట. మనలో ఇంకా అంత గట్టిగా ఈ ప్రీతి లక్ష్యం మీద ఇవి కలగలేదు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే మనకు కుదిరినప్పుడు చేసుకుంటే చాలే అనిపిస్తుంది. 6 నుంచి 6:15 లేకపోతే 6:30 నుంచి హారతి టైం అంటే ఆయన టైం, అది ఇది నాది కాదు అని పెట్టుకోగలగాలి. అట్లా మనసు లగ్నం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనం ఇష్టమైనప్పుడు చేద్దాం అనుకున్నాం అనుకోండి, మనసు ఇప్పుడు ఏదో పని ఉంది కదా ఇది చేసుకొని చూద్దాం అనిపిస్తుంది. అందుకని బాబాకి తగ్గిపోయింది కదా అని అనుకున్నా కానీ అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే ఆరతి కానివ్వండి, సుప్రభాత సేవలు కానీ, మాస్టర్ గారు అంటారు, నిజంగా మీరు ఆయన నిద్రలేపుతారా నిద్రపోదలుచుకుంటే, ఆ సుప్రభాతం మనలో ఉన్నదాన్ని మేల్కొల్పడానికి ఇవరే అంతటా మనలోనే నిండి ఉన్నటువంటి సాయి పరమాత్మ స్వరూపం మనలోనే ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు మేలుకో అంటానికి మనం చేసుకునేదట. ఆయనకి సేవ అవసరమా అంటే నిజంగా మనలో మెలకు కోసమే అది మనం చేసేదే అంటారు. నిజంగా భగవంతుడు నిద్రిస్తే మనం వాడే పాడుతోటి అంటే కన్నకఠోరంగా ఉంటే లెగుసటేమో తెలియదు కానీ, లేకపోతే మనం చేసే సుప్రభాతంతో మనం చేసే హారతలతోటి, అంటే హారతలు కూడా ఎందుకు మనం ఇంత ఇదిగా చూసుకునేటువంటి సాయి, ఇంతగా చూసినటువంటి సాయి అంటే ఈ దృష్టి దోషం తగలకుండా మనం ఇష్టమైన వాళ్ళకి మనం ఎలా చేసుకుంటామో హారతిలో కూడా అలాంటి భావనే ఉంటుంది అనమాట. అంటే ఆయనకి అట్లాంటి దృష్టి దోషం తగలకుండా, తగిలినా కానీ ఈ అగ్నితోటి ఆరతి ఇవ్వటం అనేది దానికోసమే చేసేది. మన భక్తిని మన ప్రేమని ఆయన పట్ల వ్యక్తం చేసుకోవటం. చిన్నప్పుడు మనం చిన్నపిల్లలకి చూస్తాం, ఎక్కడ దృష్టి తగులుతుందో అని వాళ్ళు చుక్క పెడతారు, లేకపోతే సాంబ్రాణి చేస్తూ ఉంటారు. కొంతమంది మన కొత్తగా పెళ్ళిన వాళ్ళ ఇంటికి వస్తే ఆరతలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దృష్టి దోషాన్ని తొలగించడానికి అనమాట. అలా మనం ఇంతగా ఇష్టపడే సాయికి ఎంతోమంది ఆయన మీద దృష్టి ఇది కలిగేది. అందుకని అది పోగొట్టడానికి మాస్టర్ గారు కూడా కొంతమందితో మాట్లాడి వెళ్ళిన తర్వాత అమ్మగారిని పిలిచి నాకు ఆరతి ఇవ్వనేవారట. అంటే ఒక్కొక్కళ్ళ దుష్ట చూపుల యొక్క ప్రభావం కూడా ఎంతగా ఉంటుంది వాళ్ళ యొక్క సంస్కారాల వల్ల. అంటే ఆరతితోటి అటువంటి దాని నుంచి ఉపశమనం అది తొలగించబడేది. అట్లా మనం చేసే సేవ మన కోసమని గుర్తుపెట్టుకోవాలి. తెలియక మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం,
నేను బాబా కోసం చేస్తూ ఉన్నాం. బాబా వచ్చి మనల్ని అడిగాడా, అమ్మ నాకు నైవేద్యం చేసి పెట్టు, నాకు ఆకలిగా ఉందని. అందుకని బాబా కోసం మన భక్తిని ప్రకటించుకుంటూ ఉన్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లా ఆయనకి చెయ్యి తగ్గిపోయిన తర్వాత కూడా అతనికి అటువంటి అతని మీద అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. బాబా రోజు అతనికి టైం ఇవ్వడం అంటే చూడండి, అతని మీద ఆయన అనుగ్రహం అలా ప్రసరింపజేసి ఈ బాబా యొక్క సేవ చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. ఆ సమయం అది ఆయనది కాదు, ఇది బాబాకు చెందిన సమయం అని అతను, అయ్యో నిన్ను ఇవాళ వెళ్ళలేదు, నిన్న వెళ్ళలేదు, రేపు ఒకటి వెళ్ళకపోతే బాబా అలానే చూస్తూ ఉంటారేమో అనేటువంటి మెలకు అతనిలో కలిగించి అతను రోజు వెళ్ళి అది అలానే బాబా యావజ్జీవితము అతని చేత ఆ సేవ చేయించుకున్నారట. అది పూర్తయ్యేసరికి ఉదయం 7:30 గంటలు అయ్యేది. మొదటి రోజుల్లో బాబా 3-4 రోజులకు ఒకసారి ఈ సమయంలోనే బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. మొదటి రోజుల్లో బాబా ఏం చేసేవారట, 3-4 రోజులకు ఒకసారి ఆ సమయంలోనే బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు. కుష్ఠరోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు. ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయేది. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే బాబా పుక్కిలించి వేసినటువంటి ఆ నీరుని ఈ కుష్ఠరోగులు లేకపోతే ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళు అవన్నీ రాసుకుంటే ఆయన పుక్కిలించి పూసిన నీటితోటి అవన్నీ తగ్గిపోయాయట. అంటే వాళ్ళకి ఎందుకు తగ్గేదంటే అది వాళ్ళ యొక్క భక్తి వల్ల తగ్గేది. అక్కడ సాయి పుక్కిలించి వేసిన నీరు అయినా కానీ రాసుకుంటే తగ్గుతుంది అని వాళ్ళ నమ్మకం భక్తి ఉంటే చూసారా, అది ఆయన అనుగ్రహం అలా పనిచేసేదన్నమాట. అట్లా ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత భక్తులు 2 రాగి హుండాల్లో వేడి నీళ్లు 2 బిందెలు చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు. సాయి ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 సేపు స్నానం చేసేవారట. ఎంత ఆశ్చర్యం. బాబా మామూలుగా అంత తేలిక స్నానం చేసేవారు కాదు. ఇక్కడ పిల్లల్లాగా స్నానం చేయమంటే వీళ్ళు ఇప్పుడే చేయాలా స్నానం, మనకి అసలు స్వెట్టింగే లేదు, ఇక్కడ ఇంట్లోనే ఉన్నాం కదా అంటారు. ఆ టైప్లో బాబా కూడా స్నానం చేయమంటే ఇప్పుడే కదా నేను చేసి వచ్చింది అనేవారట. ఎప్పుడో కానీ చేసేవారు కాదు. ఆ కఫ్ని కూడా ఎప్పుడో కానీ మార్చేవారు కాదు. అయినా కానీ భక్తులు 2 రాగి హుండాల్లో ఆయన స్నానం చేస్తే ఎలా ఉండాలి, మనలాగా 1 బకెట్ 2 బకెట్లు నీళ్ళు కాదు, 2 పెద్ద హుండాల్లో వేడి నీళ్ళు 2 బిందెల్లో చన్నీళ్ళు పెడితే బాబా చుట్టూరు తెరలు దించేవారట ఆయన చుట్టూ. అప్పుడు ఆ నీరు కలుపుకొని సుమారు 1.5 సేపు స్నానం చేసేవారట. మనం 5 నిమిషాలు బాత్రూంలో ఉండి 10 నిమిషాలు షవర్ చేస్తేనే చాలాసేపు చేసామనిపిస్తుంది. బాబా యొక్క స్నానం ఆయన అలా చేస్తే 1.5 సేపు ఉండేదట. చేసిన తర్వాత దుని దగ్గర నిలబడేవారు. సన్నిహిత సేవకులు వీపు మెడ తల తుడిచేవారు. యోగికి చన్నీటి స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి. యోగి అయిన వాడు చన్నీటి స్నానము అలాగే స్నానం చేసి తీరాలన్నవి రెండింటినీ కూడా నిషేధించాయి. అందుకే మనం ఉపాసని బాబా గురించి చెప్పుకుంటూ అతను చన్నీళ్ళు త్రాగుతూ ఉంటే అతని యోగస్థితి కలిగిన తర్వాత ఎక్కడ ఆ స్థితి నశించిపోతుందో అని బాబా అతన్ని మందలించారు. ముసలి వృద్ధి రూపంలో కనపడి సాధువుగా కనపడి నువ్వు చన్నీళ్ళు తాగవద్దు, ప్రక్క గ్రామానికి వెళ్ళి వేడి నీళ్ళు త్రాగని చెప్పి, అయినా కానీ మళ్ళీ అతను అవసరమై దాహాన్ని తీర్చుకొని చల్లనీళ్ళు తాగుతుంటే మళ్ళీ బాబా కనపడి అతన్ని మందలించారనమాట. అంటే యోగశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయట, యోగికి చన్నీటి స్నానం చేసి తీరాలన్న నియమము ఈ 2 కూడా నిషేధించాయి. అంతేకాదు ఎవరైనా స్నానం చేయమని చెప్తే నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. మనం ఆ రూపమే ఆయన అనుకుంటూ ఉన్నాం. మరి ఆ రూపమే ఆయన అయితే ఎక్కడో పడవలు మునిగిపోతూ చేసిన భక్తుడు తన షిప్ మునిగిపోతుంది యుద్ధంలో కానీ భక్తుల్ని బాబాని అక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉంటే ఇక్కడ బాబా బట్టలు తడిచిపోయి అక్కడి నుంచి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత భక్తుడు తను రక్షించిన కృతజ్ఞతలుగా చెప్పడం కానివ్వండి. అలానే నానోచందర్కర్ మనం చెప్పుకుంటూ మండుటెండలో వాళ్ళు ఎక్కడో కొండ ప్రాంతంలో వెళ్తూ దాహానికి ఇక చచ్చిపోతానేమో, ఇక నువ్వే రక్షించాలని బాబాను ప్రార్థించినప్పుడు ఇక్కడ కూర్చొని బాబా దాహంరా అంటూ భక్తులేమో బాబాకి దాహం అనుకుని నీళ్ళు తెచ్చిస్తే ఆయన దాని వైపు చూడకుండా ఉండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చందోర్కర్ వచ్చి బాబా ఆ రోజు మీరు వచ్చి రక్షించకపోతే అని. అంటే రూపం అనుకుంటే మనకి ఎప్పటికీ అర్థం కారు. ఆయన మన కళ్ళ ముందే కూర్చొని ఉన్నారు కదా మసీదులో అనుకుంటే, ఎక్కడో దాహంతో బాధపడుతూ ఉన్న నానా చందోర్కర్ అక్కడ మళ్ళీ కొండవాడిగా కనపడి, నువ్వు కూర్చున్న అటవీవాడిగా కనపడి నువ్వు కూర్చున్న బండ కిందే
నీరు ఉందని చెప్పి. అంటే మరి ఇంత మార్గంలో మనం ఇన్నిసార్లు ప్రయాణించాం కదా, ఎప్పుడు మనకి ఇక్కడ నీరున్న సంగతి తెలియలేదే. పైగా ఎలా ఉందట, ఒక చిన్న గుంట కరెక్ట్గా మనం ఒక 2 దోశలు పట్టేంతగా 2 చేతులు కలిపి అందులో పెట్టి నీళ్ళు తీసుకుంటే, ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఇంకో 2 నిమిషాలకి మళ్ళీ ఆ నీరు ఊరేంతగా. అరే ఇది తెలియని కూడా తెలియదే అంటే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన రూపమే అనుకుంటే ఆయన ఎప్పుడు మనకు అర్థం కారు. మన కళ్ళ ముందు అలా కనపడుతూనే విశ్వమంతా వ్యాపించి ఉండి ఎక్కడ ఏ భక్తుడు ఆపదను తీర్చాలన్నా కానీ ఆయన ఆ రూపాన్ని ధరించేవారు. అందుకని బాబా స్నానం చేదురుగా లేవండి అంటే, ఇప్పుడే కదా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను, మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు. అంటే నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆచారం. అంటే తాము దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. కానీ బాబా స్నానం చేద్దామంటే, ఇప్పుడే కదా కాశీకి వెళ్ళి స్నానం చేసి వచ్చాను అని. అంటే గంగలో రోజు నిత్యము కాశీలో గంగలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆచారం. అంటే తాము దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట. ఈ రీతిన ఒక్కొక్కసారి ఆయన 6 వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు. స్నానం అయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒకప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి దాన్నే తొడుక్కునేవారు. ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా కూడా మార్చేవారు కాదట. ఆ కట్టుకున్నవి అవి చిరుగులు పడిపోయాయి అని ఇలా చేస్తూ ఉన్నా అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడని దర్జీవాడిని పిలిచి క్రొత్త తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది ధరించి పాతది దునిలో పారేసి నమస్కరించేవారు. ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా బాబా కఫ్నీలు ఇచ్చేవారు. ఆయన కఫ్నీ మార్చడం మరీ ఆలస్యమై పాతది చిరిగిపోయేది. అప్పుడు తాతయ్య ఆయన దగ్గరికి చేరి దానిని చూసే మిష మీద ఆ చిరుగులు ఇంకా పెద్దవి చేసేవాడు. అంటే అట్లా అన్న చించితే బాబా ఆ కఫ్నీ మారుస్తారేమో అని. అదేమో జీర్ణావస్థలోకి వచ్చినా కానీ ఆయన దాన్నే ధరించి ఉండేవారు. అయినా కానీ ఆయన కృతజ్ఞత వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని, చూడండి ఎంత ఆశ్చర్యం, ఆ ముళ్ళుని సూదిగా చేసుకొని, అంటే దానికి చిన్న హోల్ పెట్టి దానిలో నుంచి ఇట్లా సూదిలాగా వాడుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చిరుగులన్నిటికీ మాసిక వేసుకునేవారు. అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగలి చేత తల నున్నగా గొరిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు. దర్జీవానికి కానీ మంగళవానికి కానీ చేతికి వచ్చినంత పైకం ఇచ్చేవారు. మనమైతే ఏం చేస్తాం, ఎంతసేపటికి సేవింగ్లోనే ఉంటాం. కూపన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని ఆలోచించడమో, లేకపోతే టిప్ ఇవ్వాలంటే ఎందుకు వాడికి అంత ఇవ్వటం, ఎట్లా మనం సర్వీస్కి ఇస్తున్నాం కదా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. కానీ బాబా చెప్పినట్టుగా ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి. అది మాస్టర్ అంటారు మన నియమం కావాలి. ఎందుకంటే మన రుణానుబంధాల్లో కట్టివేయకుండా పక్కన వాడి చేత మనం చేయించుకున్న సేవకి వాడు సంతోషపడేట్లుగా చేయించుకోవాలట. అంతేగాని చూడు ఇంత కష్టపడి చేస్తే, అంటే వాడు 5 ఎక్స్పెక్ట్ చేశాడు, మనం 2 ఇచ్చామనుకోండి, అది రుణం అయిపోయింది. వాడు ఎప్పుడైతే చూడు ఇంత కష్టపడి చేయించుకొని ఇంత శ్రమ చేసినా కానీ వాడు 2 ఇచ్చాడు, కనీసం 5 అన్ని ఇవ్వాల్సిందని అన్నాడు అనుకోండి, అయిపోయాము. మనం ఎన్ని సాధనలు ఎన్ని స్తోత్రాలు చేస్తున్నాం అనుకున్నా కానీ ఆ ఒక్క రుణానుబంధం లాగి మళ్ళీ కొత్త జన్మకిస్తుంది. అజ్ఞానంలోనే ఉన్నాం కాబట్టి మాస్టర్ గారు అంటారు, అజ్ఞానంతో వచ్చే జన్మలన్నింటిలో మనం ఏం చేస్తాం, ఇంకా అహంకరించి ఇంకా దానికి పెంచుకుంటూ పోతూ ఉంటాం. అట్లా ఈ జన్మచక్రంలోంచి బయటపడే మార్గం లేకుండా చేస్తాయన్నమాట. అందుకనే ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు, ఇది మన నియమం కావాలి అని మాస్టర్ అందుకే చెప్పిందనమాట. బాబా ఎంత తూచా తప్పకుండా దాన్ని పాటించేవారు. చూడండి, ఈ ఊరికినే మీసాలు కట్ చేసి లేకపోతే తల షేవ్ చేసినందుకు బాబా ఏం చేసేవారు, చేతికి వచ్చినంత పైకం ఇచ్చేవారట. ఆ రోజుల్లో బస్తా బియ్యం 2 రూపాయలు అంటే అలాంటి చిన్న పనులకి ఎంత, 5 పైసలో 10 పైసలో లేకపోతే ఒక పావలానో, ఇదే చాలా ఎక్కువ. కానీ బాబా ఏం చేసేవారు, ఆయన చేతికి వచ్చినంత పైకం ఇచ్చేసేవారట. అది వారి పనికి తగిన కిరాయి కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉండేది. చూసే ఉంటారు బాబా ఇంత చిన్న సేవకి ఇంత ఇచ్చేశారు అనిపించేట్లుగా. అట్లా ఆయన రోజు నిత్యక్రమం అలా ఉండేది. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.